अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ప్రతివాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారు నాకు జ్వరం వచ్చింది అంటాడు, నా కళ్ళు కనపట్టలేదు అంటాడు, నా చెయ్యి విరిగింది అంటాడు. అంటాడా? నా కాలు విరిగింది, నా చెయ్యి విరిగింది, నా కళ్ళు కనపట్టలేదు. నాకు కాదు రోగం. రోగం ఎవరికి? ఇంకెవరికో కదా. నా చెయ్యి విరిగింది అంటున్నాడు, నేను విరిగాను అంటలే ఎవ్వడు కూడా. నా చెయ్యి, నా కాలు, నా మనస్సు, అమ్మ నా మనస్సు ఏం బాగలేదు, నేను బాగలేదు అంటలేదు, నా మనస్సు బాగలేదు అంటున్నాడు. అంటే నీలో నీవు ఒకడివి, నీవు కాకుండా ఇంకొకడు ఉన్నారు. మనలో ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకడేమో నేను అన్నవాడి ఫుల్ చిత్, ఇంకా వాడికి ఢోకా లేదు. వాడికి బాగలేకపోవడం, బాగుండడం ఇలాంటి సమస్యలే లేవు. వాడి పేరు స్వస్థ. స్వస్థ అంటే ఆరోగ్యంగా ఉన్నవాడు. స్వస్థ స్వభావ మధుర ధీర ధీర సమన్విత అమ్మవారి పేరు స్వస్థ. నేనెప్పుడూ ఆరోగ్యంగా ఉంటాను. కానీ ఈ రోగం వచ్చేవాడు ఎవరంటే వ్యస్త. వీడు ఆరోగ్యంగా లేడు, వీడికి అనారోగ్యం ఉంది, వీడి కాంతి ఇంకోటేదో వచ్చింది వీడికి. వీడు అసలు ఉండవలసిన వాడు స్వస్థ, ఆరోగ్యంగా ఉండాలి. వాడి పేరు జ్ఞానం. చిత్ అనేటువంటి దాని పేరేమిటి? జ్ఞానం. ఏమ్మా? చిత్ అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఇంద్రియాలతో కలుస్తుందో, ఇంద్రియాలతో శరీరంతో, ఎందుకంటే నీవు నాకు ఆరోగ్యం బాగలేదు, నా ప్రాణం బాగలేదు, నా మనస్సు బాగలేదు అని అంటున్నావంటే నువ్వు నీ శరీరంతో కలిసావు. అట్ట కలిసినప్పుడు దేహాత్మ భావన అంటారు. దేహ ఆత్మ భావన అంటే దేహము ఆత్మ ఒకటి చేశావు. అంతకుముందు ఏమన్నావు నువ్వు? నేను వేరుగా ఉన్నాను, నా చెయ్యి విరిగింది, నా కాలు విరిగింది కదా అంటున్నావు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి నేను ఏం నాయనా నీకు ఒంట్లో బాగాలేను, అవునమ్మా నాకు చాలా జ్వరం వచ్చింది అంటున్నావు. అంటే ఇప్పుడు నువ్వు ఎవరితో చేరావు? జ్వరం వచ్చింది ఎవరికి? దేహానికి. దేహంతో చేరావు. దేహాత్మ భావన. ఎందుకురా నాయన ఈ కష్టాలన్నీ వచ్చినాయి, ఈ వ్యాపారంలో ఈ నష్టం వచ్చింది అని నేను అడిగాను అనుకో, ఏమో మా ఇదంతా నా కర్మ అంటావు. అంటే కర్మతో చేరావంటే ఇప్పుడు నువ్వు జీవుడిగా ఉన్నావు. కర్మ ఎవరికి? జీవుడికి. మనం మామూలు మాట్లాడే మాటలే. దేహంతోనన్నా కలిసి ఉంటున్నావు, లేకపోతే
కర్మతోనన్నా కలిసి ఉంటున్నావు. దేహంతో కలిసి ఉంటే దేహాత్మ భావన, కర్మతో కలిసి ఉంటే జీవాత్మ భావన. నువ్వు అహం బ్రహ్మాస్మి కదురా, నీకు తత్వమసి అని కదా గురువు చెప్పాడు, నువ్వు బ్రహ్మ పదార్థాలే కదా. అవునమ్మా, అహం బ్రహ్మాస్మి. ఇప్పుడు దేహాత్మ భావన జీవాత్మ భావన వదిలేసి నువ్వు బ్రహ్మాత్మ భావంలో ఆ క్షణమైనా ఉంటున్నావు కదా. ఇప్పుడు నువ్వు బ్రహ్మవే, జీవుడివే, లేక కర్మవే. ఈ మూడు ఇప్పుడు మనకు తేలాలి. ఈ జీవుడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు, నాకు అసలు దేహాత్మభావం ఎందుకు వచ్చింది, నాకు జీవాత్మభావం ఎందుకు వచ్చింది, నేను బ్రహ్మను కదా, బ్రహ్మ అంటే అహం బ్రహ్మాస్మి కదా, మరి నేను బ్రహ్మగా ఉండకుండా ఎందుకు ఇట్లా మా మతనం. అప్పుడే గురువు వచ్చి చెప్పిన ఆ క్షణం మాత్రం అహం బ్రహ్మాస్మి. నువ్వు పరమాత్మ కుదురు అంటే అవును నేను అహం బ్రహ్మాస్మి. మరి నువ్వు ఎందుకురా ఇట్లా అప్పుడప్పుడు నువ్వు జీవుడు అవుతున్నావు అంటే ఎప్పుడూ జీవుడివే అవుతున్నావు, ఎప్పుడూ దేహంవే అవుతున్నావు. నువ్వు ఆలోచించుకో. అందులో నువ్వు నిలబట్టలా. నిన్ను తీసుకెళ్ళి గురువు అక్కడ కూర్చోబెట్టినా నువ్వు అక్కడ ఉండటంలే. నువ్వు మాటకు ముందు దిగొస్తున్నావు. ఈ దిగుచ్చేవాడు ఎవడు? నా లోపల పరమాత్మే ఉంటే ఈ మాటకు ముందు నేను ఎందుకు దేహంగా అవుతాను, నేను ఎందుకు జీవుడుగా అవుతున్నాను, అసలు ఈ జీవుడు ఎవడో నాకు తెలిస్తే నేను జీవుడు కాకుండా ఉండొచ్చు. అవును కదా. జీవుడు ఎవడో నాకు తెలియాలి. నా దగ్గర జీవుడు ఉన్నాడని నాకు తెలుసు. ఎందుకని? అజ్ఞానము అవిద్య. నేను మనం చెప్పుకున్నాం కదా. ఏమిటి అవిద్య అజ్ఞానం? నాలో ఒకడు అనుభవిస్తున్నాడు కదా, ఆ అనుభవించే వాడికి దేనివల్ల ఇది వచ్చిందో వాడికి తెలియదు. రెండు గుణాలు ఉన్నాయి అనుకున్నాం కదా. అనుభవించేవాడు ఒకడు, అనుభవం ఒకటి. వాడు అనుభవిస్తున్నాడు ప్రతి క్షణం, బాధనో సుఖాన్నో దుఃఖాన్నో, లేదు మైసూర్ పాకు నోట్లో వేసుకుంటే తీయగా ఉంది అని వాడు చెప్తున్నాడు. ఆ తీయగా ఉంది అంటున్నవాడు ఎవడో కనుక్కోండి. నాలుక కాదు, లేదండి నాలుగే నాకు తీయగా ఉందని చెప్పింది. సరే పోండి, నాలుగు తీయగా ఉందని చెప్పింది, మైసూర్ పాక్ తినేసాను నేను. తర్వాత నాకు మైసూర్ పాక్ చాలా బాగుంది, తినేసా కదా, అయిపోయింది కదా. అది రుచిగా నా అనుభవంలోకి వచ్చింది. ఆ మైసూర్ పాకు రుచి అది ఎట్లా ఉందంటే, మైసూర్ పాకు ఇవాళ తినేసి అయిపోయింది. ఒక 10 రోజులు అయింది. ఎవరింటికో నేను ఊరికే వెళ్ళా. వాళ్ళ ఇంట్లో ఇవాళ నాకు మళ్ళీ మైసూర్ పాకు ముక్క పెట్టారు. ఈ మైసూర్ పాకు కాదు, వాళ్ళ ఇంట్లో చేసిన మైసూర్ పాకు ముక్క పెట్టారు. అది నోట్లో వేసుకోగానే ఇదివరకటి మైసూర్ పాకు చాలా రుచిగా ఉంది, ఇది అంత బాగలే. ఈ మాట నాకు ఎవడు చెప్పాడు? ఎవడో ఒకటి చెప్పాడు కదా. ఎవడికి వాడికి చెబుతున్నాడా చెప్పట్లేదా? ఒకడు చెప్తున్నాడు లోపల. వాడు ఉన్నాడా మీ దగ్గర? ఉన్నాడు. వాడు అనుభవాన్ని చెబుతున్నాడు. 10 రోజుల కిందట తిన్న మైసూర్ పాకు అనుభవం కూడా వాడు చూపాడు. జ్ఞాపకం పెట్టుకుని ఈ మైసూర్ పాకుతో కంపేర్ చేసి అది ఇదిలాగా లేదు, ఇది అదిలాగా లేదు అని నీకు చెప్తున్నాడు. అంటే ఆ మైసూర్ పాకు తిని అది కడుపులో జీర్ణం అయిపోయి 10 రోజులు అయిపోయింది. కానీ దాని తాలూకు రుచి మాత్రం వాడికి బాగా జ్ఞాపకం ఉంది. అట్లాంటి వాడు ఒకడు మీ దగ్గర ఉన్నాడా లేడా? ఎవరికి వాడు టెస్ట్ చేసుకోండి. ఒకడు ఉన్నాడు, వాడు మరి మీ దగ్గరే ఉన్నాడు కదా, వాడు నా దగ్గర లేదు కదా. వాడు ఎట్లా ఉన్నాడో మీకు తెలియదు. వాడికి మీరు జీవుడు అని పేరు పెడుతున్నారు, కానీ వాడు అనుభవాన్ని చెప్తున్నాడు, అనుభవాన్ని మళ్ళీ తిరిగి గుర్తు చేస్తున్నాడు. కానీ వాడెవడో మనకు కనపట్టలేదు, దాక్కుంటున్నాడు. వాడెవడు, ఎందుకు దాక్కున్నాడు, వాడి సంగతి కనుక మనకు తెలిస్తే వాడు మాయమైపోతాడు. వాడిని తెలుసుకుంటే వాడు మాయమైపోతాడు, ఇంకా వాడు ఉండడు. మరి ఎవరు ఉంటాడు అంటే వాడి స్థానంలో ఎవరు ఉండాలో వాడే ఉంటాడు. ఎవరు ఉండాలి? అహం బ్రహ్మాస్మి అని చెప్పాడు గురువుని. ఆ బ్రహ్మమే అక్కడ ఉండాలి. ఆ బ్రహ్మం అక్కడ ఉంటే బ్రహ్మం లక్షణం ఏమిటి? చిత్, జ్ఞానం, కనపడటం. ఆ బ్రహ్మము అనుభవాన్ని ఇస్తున్నాడు కానీ కనపట్టలే మనకి. ఇప్పుడు మనకున్న టిప్పలు అదే కదా. అది ఎట్లా పోగొట్టుకోవాలి
ఆ జీవుడు ఎవరు, వాడిని ఎలా కనుక్కోవాలి, వాడిని ఎట్లా పోగొట్టాలి, 3 ప్రశ్నలకు ఇవాళ మనం జవాబు తెలుసుకుందాం. జీవుడు ఎవరు, జీవుడు మన దగ్గర ఉన్నాడు కదా, అనుభవించేవాడు ఒకడు మన దగ్గర ఉన్నాడు. ఎంత ఎండగా ఉంది అంటున్నాడు వాడు. ఎండగా ఉంది అని చర్మం చెప్పలే నీకు. చర్మం వేడిగా అవుతోంది అంతే. అది వేడిగా అయిందని కూడా కనుక్కునేవాడు ఒకడు నీ దగ్గర ఉన్నాడు. వాడే మాట్లాడుతున్నాడు. పోనీ వాడు ఏ భాషలో మాట్లాడుతున్నాడు? మౌన భాషలో మాట్లాడుతున్నాడు. వాడేం ఎండగా ఉంది అని మీరు నోటితో అంటున్నారు, కానీ ఎండగా ఉంది అన్న అనుభవం మీకు కలిగినప్పుడు ఆ లోపల ఉన్న అనుభవించేవాడు ఏ భాషలో మీకు చెప్పాడు? నాకు నొప్పి అని ఏ భాషలో చెప్పాడు? నా కాలు నొప్పి, నా ఒంటి మీద ఈగ వాలింది, మొన్న చెప్పుకున్నాం కదా. ఈగ ఇక్కడ వాలగానే మీరు పాఠం వింటున్నా కూడా ఈ చెయ్యి వెంటనే ఆ ఈగను దులిపేసింది, ఆ దోమను చంపేసింది ఇట్లా అనుకుని. ఎవడో ఒకడు మీకు తెలియకుండానే మీ లోపల కూర్చుని మీ చేత ఆ యాక్షను ఆ రియాక్షన్ కూడా చేయిస్తున్నాడు. అంతవరకు అందరూ ఒప్పుకుంటారు కదా. వాడెవడో ఇప్పుడు తెలుసుకుందాం. ఏమా శాస్త్రం ఏమంటుందంటే, ఉన్నది ఒకే ఒక పరమాత్మ. ఆ పరమాత్మ సచ్చిత్ అనే రూపంతో అయస్కాంతంలాగా ఉన్నాడు. అయస్కాంతం అనుకోవాకండి, మళ్ళీ ఇదే పరమాత్మ అనుకుంటే చాలా కష్టం. పరమాత్మ ఒకడు ఉన్నాడు, వాడు సత్. సత్ అంటే ఉన్నాడు. ఆ ఉన్నాడని ఎలా తెలుస్తుందిరా అంటే వాడు చిత్. సచ్చిత్తులు రెండూ కూడా రెండు వైపుల బొమ్మ బొరుసు, రూపాయిది నాణ్యముకి రూపాయి కాయిన్కి అటు ఇటు ఎట్లా ఉంటుందో అది మధ్యలోకి విరగొడితే ఇది పనికిరాదు, ఇది పనికిరాదు ఎలాగో ఆ రకంగా సచ్చిత్ అనే పేరుతో ఒక పరమాత్మ బ్రహ్మాండ వ్యాప్త దేహాయ బ్రహ్మాండమంతా వ్యాపించి ఉన్నాడు. బ్రహ్మాండము అంటే, అండము అంటే చిన్న చిన్న మన చంద్రుడు, సూర్యుడు, గ్రహాలు ఇవన్నీ అండాలమ్మ. పిండం అంటే మనం. బ్రహ్మాండం అంటే యూనివర్స్ అంతా, ఈ మొత్తం ప్రపంచాన్ని బ్రహ్మాండము అంటారు. బ్రహ్మ యొక్క అండము. అండము అంటే గుడ్డు. ఆ గుడ్డులో మనమందరం ఉన్నాం. ఆ గుడ్డు బ్రహ్మాండం అంతా కూడా వీడు వ్యాపించి ఉన్నాడు. వీడి శక్తి కూడా బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉండాలి. సత్ అనేటువంటి ఒక అమ్మవారు, ఆవిడికే అమ్మవారిని పేరు. చిత్ అనేటువంటిది ఆ పరమాత్మకి పేరు. ఆయన అయ్యగారు, ఈవిడ అమ్మగారు. కాసేపు ప్రకృతిం పురుషం చైవ విద్యనాది. నీకు భగవద్గీత ఏం చెప్తుందంటే, ప్రకృతి పురుషుడు అనే ఇద్దరు అనాది, వీళ్ళకి ఆది లేదు, ఎప్పటి నుంచో వీళ్ళు ఉన్నారు. ఈ ఉన్న వాళ్ళకి సత్తుకు లేదు, కానీ చిత్తుకు షడ్గుణ్యాలు ఉన్నాయి, 6 గుణాలు ఉన్నాయి. బలము, వీర్యము, ఐశ్వర్యము నిన్న మొన్న చెప్పుకున్నాము. 6 గుణాలు ఉన్నాయి. అవి ఎక్కడ ఉంటాయి అంటే ఆ చిత్తు లోపలే ఉన్నాయి. అవసరం వచ్చినప్పుడే అవి బయటకు వస్తాయి. నిన్నటి పాఠం. ఈ చిత్తు ఒక సంకల్పం చేశాడు. సంకల్పం చేసే శక్తి ఎప్పుడు చిత్తుకు మాత్రమే ఉంటుంది. ఆ చిత్తు సంకల్పం చేశాడు ఏమని? ఏక అనేకో అహమస్మి, నేను చాలా అయితే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు. నేను చాలా కావాలి, నేను ఉన్నవాడిని ఉండకుండా నేను అనేకం కావాలి అని వీడు సంకల్పం చేశాడు. ఈ సంకల్పం ప్రకారం సత్ ఏమైందంటే, సత్ అనేది ప్రకృతి. అది అనేక రూపాలు ధరించింది. అనేక రూపాలంటే జరాయుజ, స్వేదజ, అండజ, ఉద్భిజ్యాలనే 4 రకాల జీవరాశులుగా అనేక రూపాలు ధరించింది. అంటే మావి నుండి పుట్టిన మనం ఒక్కడం కాదు, అనేకమైన ఆవులు, మేకలు ఇవి కూడా మనలాగే పుడతాయి. అవి ఇట్లా అనేకమైన జీవరాశులుగా సత్తు మాత్రమే. చిత్తు చైతన్యం
ఇది జడం. జడమైనటువంటి ప్రకృతి మొట్టమొదట విజృంభించింది, వ్యాప్తమైంది. అంతకుముందు అవ్యక్తంగా ఉన్నటువంటి తన రూపాలన్నిటినీ వ్యక్తం చేసుకుంది. ఆ వ్యక్తం చేసిన రూపంలో పరమాత్మ తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, అందులో ప్రవేశించాడు. ఇది శాస్త్రం చెప్పిన మాట, శాస్త్రం ప్రమాణం. ఆ శాస్త్రాన్ని ఇప్పుడు మనం ఎట్లా ప్రవేశించాడు, అది ఎట్లా సృష్టించింది, ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. పరమాత్మ బ్రహ్మాండ వ్యాప్త దేహాయ, అంతా వ్యాపించి ఉన్నాడు అనుకున్నాము. ఆ వ్యాపించి ఉన్న పదార్థంలో పైన ఉన్నటువంటి భాగం సర్ఫేస్ అంటాం, ఈ పై భాగాన్ని. ఈ పై భాగం మాత్రం తళతళ మెరుస్తూ ఉంటుంది. దాన్ని ఉద్వేళనా శక్తి అంటారు. అది ఎలా ఉంటుందంటే, ఒక చెరువు నిండా నీళ్లుంటే, చెరువు నిండా నీళ్లు ఉన్నాయి, నీళ్లు మెరవవు, నీళ్లు నీళ్ళగానే ఉంటాయి. ఆ నీళ్ళల్లో అడుగున నాచు ఉండొచ్చు, చేపలు ఉండొచ్చు, ఇంకా తిమింగలాలు ఉండొచ్చు, ఇంకా ఏవైనా పాములు ఉండొచ్చు, జీవరాశులు ఎన్నో ఉంటాయి, జలచరాలన్నీ. ఆ నీళ్ళన్నీ, ఆ లోపల ఉన్నటువంటి జలచరాలు మనకేం పైన కనపడవు, పైన సర్ఫేస్ అంటాను చూడండి. ఆ నీళ్ళ మీద ఎట్లా ఉంటుంది, నీరే కనపడుతుంది, సమతలంగా ఉంటుంది. నీళ్లు గాలికి ఊగుతూ ఉంటే మనకి ఇట్లా అలలు అలలుగా కనపడతాయి. సూర్యరశ్మి పడేటైతే ఆ అలలలోనే కొంత మెరుపు కూడా కనపడుతుంది. అంతేకాని ఆ కింద ఉన్న చేపలు అవన్నీ మనకు కనపడవు. ఒక చిన్న కొలనునే మీరు ఇప్పుడు ఊహించుకోండి, మీకు చెప్తాను. అందులో అనేకమైన జీవరాశులు ఉన్నాయి. నిజంగా పరమాత్మలో జీవరాశులు, నీళ్ళల్లో జీవరాశులు ఉన్నాయి, మనకు కనపడవు. నీళ్ళల్లో చేపలు ఉన్నాయి, కప్పలు ఉన్నాయి, ఇంకా ఏమైనా ఎన్నో జలచరాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ మనకు కనపడవు. మనకి ఏం కనపడుతున్నాయి పైన? మనం ఆ చెరువు ఒడ్డున పెడుతున్నాం అట్లా కాసేపు. ఆ చెరువు ఒడ్డున మనకు పైన మనకు దాహం వేస్తోంది, నీళ్లు కనపడతాయి, అంతేనా? నీళ్లు ఆ చెరువంతా పైన కనపడుతున్నాయి. ఆ చెరువంతా పైన కనపడే నీళ్ళలాగా సచ్చిత్తులనేటువంటి పరమాత్మ ఉంటే ఆ పైన ఉద్వేళన అనే ఒక శక్తి కనపడింది. ఊహించుకోండి. మరి అంతకంటే నేను ఇంకా మీకు చెప్పడానికి కూడా ఇంకా చెప్పలేను కూడా. మరి ఆ అడుగున జలచరాలన్నీ ఉన్నాయన్నారు కదండి ఆ నీళ్లలో. అవన్నీ ఏమిటి అంటే సర్వకర్మ స్వరూపం. అన్ని కర్మలు, మనం ఇంట్లో మనం ఏమేమి కర్మలు చేస్తున్నామో ఆ కర్మలన్నీ, యజ్ఞయాగాదుల దగ్గర నుంచి మనం చేస్తున్నటువంటి చిన్న చిన్న కర్మల వరకు, పూజలు పునస్కారాలే కాదు, అన్ని కర్మలు. పెళ్ళి ఒక కర్మ, చావు ఇంకో కర్మ, పుట్టడం ఒక కర్మ కదా, రోగం రావడం ఒక కర్మ, ఒకరినొకరు తిట్టుకోవడం ఒక కర్మ, ఒకరినొకరు పొడుచుకోవడం ఇంకో కర్మ. ఇప్పుడు కర్మ అంటే మీకు అర్థమైందా? కర్మ అంటే నేను కాకుండా చేసేది. నేను అంటే ఎవరు? నేను వేరే ఉంటా, జ్ఞేయము అంటాను దాన్ని. నాకన్నా భిన్నంగా ఉండేటువంటిది. నేను దీన్ని చూశాను, నేను కర్మ కాదు, నేను కర్త. దీన్ని చూశాను, దీన్ని కూడా చూశాను, పాఠాన్ని చెప్తున్నాను, నేను కుర్చీలో కూర్చున్నాను. ఇవన్నీ కర్మలు. మీకు ఇంకా అర్థం ఉంటుంది కర్మ అంటే ఏమిటో మీకు ఇప్పుడు తెలిసింది. ఆ కర్మలన్నీ ఎక్కడున్నాయి? పరమాత్మలో ఉన్నాయి. సర్వకర్మ స్వరూపము సత్తు చిత్తు ఆనందమే. ఇందులోనే ఉండాలి. ఎట్లా ఉండాలి అంటే చెరువులో జలచటాలాగా, నీళ్ళలాగా కాదు. మరి నీళ్ళు ఏమి కదా, నీళ్ళుంటేనే కదా చెరువు అంటాము. నీళ్ళే సచ్చిత్తులు. ఇప్పుడు చెరువుని మనం ఎవరితో పోల్చుకుంటున్నాం? సచ్చిత్తులతో పోల్చుకున్నాం. చెరువులో ఉండే జలచరాలన్నిటినీ దేనితో పోల్చాం? కర్మలతో పోల్చాం. అన్ని కర్మలు పరమాత్మ లోపల ఉంటాయి. అది ఎలా ఉంటాయి అంటే మళ్ళీ ఇంకొక ఉదాహరణ ద్వారా మీకు అర్థమయ్యేట్టు చెప్తాను. నా దగ్గర ఇంత కుండలో నీళ్లు ఉన్నాయి, గాజు పాత్రలో నీళ్లు పెట్టుకున్నాను. ఆ నీళ్లలో ఇన్ని కంది గింజలు, ఇన్ని పెసలు, ఇన్ని ఆల్చొందలు,
ఇన్ని శనగలు అన్నీ వేశారు, నీళ్ళల్లో వేశారు. ఈ నీళ్ళ గాజు డబ్బా తీసుకెళ్ళి నేను ఫ్రీజర్లో పెట్టాను. ఇప్పుడు ఆ గింజలన్నీ మొలకెత్తుతాయా? మొలకెత్తావు, కానీ గింజలు ఉంటాయా? చచ్చిపోతాయా? సావు. ఆ గింజల్లో ప్రాణం ఉంది, ఆ గింజల్లో మొలకెత్తే శక్తి ఉంది, ఆ గింజలు నీళ్ళల్లో ఉన్నాయి, ఆ నీళ్ళన్నీ గడ్డగట్టి ఉన్నాయి. ఇప్పుడు పరమాత్మ ఎలా ఉన్నాడు అంటే చెరువంతా అట్టాడి ఫ్రీజర్లో పెట్టింది అనుకోండి. మరి ఏదో ఒకటి అనుకోవాలి కదా, మరి అంతకంటే నేను ఏం చేసేది? మీరు కూడా అది దర్శించాలని చెప్తున్నా. ఇప్పుడు పరమాత్మ చెరువు అని అనుకోమన్నాను కదా, చెరువులో ఉన్న జలచరాలన్నీ కర్మస్వరూపం అనుకోమన్నాం కదా, అవన్నీ కూడా గడ్డగట్టి ఉన్నాయి. గడ్డగట్టి అంటే ఘనీభవించి, దాన్నే ప్రజ్ఞాన ఘనం అన్నారు. పరమాత్మ యొక్క స్వరూపం ఏమిటి? ప్రజ్ఞాన ఘనం. ఆయన ద్రవం కాదు, అది ఘనం. వాయువు కాదు, ఘనం కాదు. పరమాత్మ స్వరూపం ఏమిటి అంటే ఘనం, ప్రజ్ఞాన ఘనం. అందుకే ఉపనిషత్తు మనకేం చెప్పిందంటే ప్రజ్ఞానం బ్రహ్మ అని చెప్పింది. ప్రజ్ఞానానికి విడిగా, ఇది మళ్ళీ డీవియేట్ అవుతున్నా ఈ ఒక్క పాయింట్, కానీ ఇక్కడ ఇది చెప్పాలి. ప్రజ్ఞానానికి వేరుగా, ప్రజ్ఞానం అనేది మధ్యలో ఉన్నది, ఘనం. ఇది ప్రజ్ఞేయము, ప్రజ్ఞాత అని ఇంకా ఇద్దరు ఉన్నారు. వాళ్ళిద్దరూ ఎక్కడి నుంచి వచ్చారంటే, ఇది మీ పాఠంలోది కాదు. ఈ ప్రజ్ఞాన ఘనం ఎందుకు ఇదే ముఖ్యమని మనం అంటున్నామంటే దానికోసం చెప్తున్నాను నేను. ప్రజ్ఞాన ఘనం అనేది పరమాత్మ యొక్క పేరు. ప్రజ్ఞానం బ్రహ్మ అని ఉపనిషత్తు మనకి చెప్తా. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ అని చెప్తామండి. ప్రజ్ఞాత బ్రహ్మం కాదా, ప్రజ్ఞేయం బ్రహ్మం కాదా అని మనం అడిగితే అవి రెండు బ్రహ్మము కాదు అని. ప్రజ్ఞాత ఎవడు, ప్రజ్ఞేయం ఎవడు? ఇప్పుడు రెండు రావాలి మనకి. ఈ ప్రజ్ఞానం అనేది దీని లోపల ఉన్నటువంటి కర్మస్వరూపంతో కలిసి, అది ఇప్పుడు ఎట్లా కలుస్తుందో మళ్ళీ పాఠంలో చూద్దాం, ఇవాళే చూద్దాం. ఆ ప్రజ్ఞానం అనేది ఈ కర్మస్వరూపంతో కలిసి క్రియ చేస్తుంది. అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అనే 3 శక్తులు ఉన్నాయి దీంట్లో. ఇచ్ఛ అనేది సంకల్పం చేసింది. ఈ ప్రజ్ఞాన ఘనం ఏమని సంకల్పం చేసింది? ఏక అనేకో అహమస్మి అనుకుంది. నేను అనేకం కావాలి అనుకుంది. ఇది దీని సంకల్పం. ఈ సంకల్ప ప్రకారం దాని దగ్గర ఉన్న మెటీరియల్ ఏమీ లేదు. ఉన్నది సత్తు, చిత్తు, తన శక్తులు ఇవే ఉన్నాయి వాడి దగ్గర ఇంకో పదార్థం లేదు చేసుకోవడానికి. మనలాగా అది 5 భూతాలు లేవు. ఇప్పుడు ఏం చెయ్యాలి వాడు అంటే, ఇప్పుడు వాడు తన దగ్గర ఉన్న కర్మస్వరూపాన్ని వాడి దగ్గర ఏమున్నాయి? వాడి ఆలోచనలలో, మనం ఆలోచనలలో ఇప్పుడు మీరు కైనటిక్ కావాలంటే మీలో ఒక ఆలోచన రావాలి. ఏం ఆలోచన రావాలి? నేను ఇవాళ క్లాస్కు వెళ్ళాలి, ఇది ఆలోచన. ఈ ఆలోచన రాగానే మీరు వెంటనే ఏం చేస్తారు? మీరు బస్సో, ఆటోనో, లేకపోతే మరి సైకిలో, ఒక స్కూటరో, ఏదో ఒకటి ఇక్కడికి రావడానికి ఒక వెహికల్, ఆ వెహికల్ని వెతుక్కుంటారు. దానిలో ఎక్కి మీరు ఇక్కడికి రావాలి. లేదా మీరు దానికి కావలసిన జ్ఞానశక్తితో ఇక్కడికి రావాలంటే మరి టికెట్ కాదు, అదేమిటి, డబ్బులు, ఆటోకి డబ్బులు కావాలి కదా, ఆ డబ్బులు తీసుకోవడం ఇది కూడా కర్మే. మీరు మీ ఇచ్ఛాశక్తి కలిగినప్పుడు ఎలాగైతే ఏ వస్తువుల్ని తీసుకుని ఇది మనం వెళ్ళాలి అని అనుకుంటారో, అట్లా పరమాత్మ ప్రజ్ఞాన ఘనం ఆ కర్మలో నుంచి ఏ కర్మ తీసుకుంటే నేను ఆ జన్మకి వెళ్తాను, అటువంటి జీవితం నాకు కావాలి అనేది ఇందులో నుంచే వెతుక్కుంటుంది. ఎందులో వెతుక్కుంటుంది? తన దగ్గర ఉన్నటువంటి వాసనలే, అవే కర్మస్వరూపం. ఆ కర్మస్వరూపం ఎక్కడుంది? ఆ నీళ్ళల్లోనే ఉంది. ఆ చెరువులోనే ఆ జలచరాలు ఉన్నట్టు ఆ నీళ్ళల్లోనే ఆ కోరికలు అవన్నీ ఉన్నాయి. అయితే అవన్నీ మొలకెత్తలే. ఎప్పుడు ఏది తీసుకుంటుందో పరమాత్మ తీసుకోడు.
సత్తు తీసుకోవాలి. ఎవరు? ప్రకృతి. సత్తు అంటే అమ్మవారమ్మ. సత్తు చిత్తు. చిత్తు ఏం చేయదు, సంకల్పం చేసేసింది అంటే వదిలేసింది. సత్తు ఆ రూపాలన్నీ ధరించింది. ఎక్కడ ధరిస్తుంది? తన దగ్గరే ధరిస్తుంది. అది దాటి వెళ్ళడానికి వీల్లేదు. దానిలో నుంచి తస్మాత్ ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత అన్నాడు. ఎప్పుడైతే పరమాత్మ ఈ సంకల్పం చేశాడో అందులో నుంచి ఆకాశం పుట్టింది అన్నాడు. ఎందులో నుంచి ఆకాశం పుట్టాలి? ఈ ఘనంగా ఉన్నటువంటి దాంట్లో నుంచి ఒక ఖాళీ బయటికి రావాలి. ఏదైనా ఒక గుండ్రటి పదార్థంలో నుంచి ఒక వస్తువు బయటికి రావాలంటే ఇలా ఈ మధ్యలో నుంచి వస్తుంది. అది వచ్చి ఏం చేస్తుంది? అదంతా కప్పేస్తుంది. అట్లా కప్పేస్తుందండి, నాకు మళ్ళీ చెప్పండి అర్థమయ్యేటట్టుగా. అంటే మీరందరూ పాలు కాస్తారు. గిన్నెలో నిండా పాలు తీసుకెళ్ళి పాలు పొయ్యి మీద పెట్టారు కదా. పొయ్యి మీద పెట్టగానే ఆ నిప్పు సెగకి ఆ పాలకి మధ్యలో నుంచి ఇలా పొంగు వస్తుంది. పొంగు చూడండి ఇట్లా ఉంటుంది. పాల మీద పొంగు ఎట్లా ఉంటుంది? గోపురంలాగా ఉంటుంది. అంటే ఈ సెంటర్ పాయింట్ పైకి వస్తుంది. దాంట్లో ఉన్న మీగడంతా దాన్ని కప్పేస్తుంది. అవునా కాదా? కాసేపు నాకు చూస్తే పాలు ఎట్లా ఉంటాయి? పైనంతా మీగడ కప్పేస్తుంది. ఆ మీగడ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పాలల్లో నుంచే వచ్చింది. ఆ పాలల్లో నుంచి వచ్చి ఆ పాలు కనబడనివ్వకుండా కప్పేస్తుంది. మీగడ ఎక్కడి నుంచో రాలే. మరి పచ్చి పాలుగా ఉన్నప్పుడు మీగడ మీరు చూపించండి నాకు. చూపెట్టలేదు. అంటే పాలల్లో ఉంది కదా. అంతకుముందు పాలల్లో అవ్యక్తంగా ఉంది, ఇప్పుడు వ్యక్తమైంది. వ్యక్తమైనటువంటి పదార్థం ఆ పాలనే కప్పేసింది. బాగా వినండి. మమ మాయ దురత్యయ. నా మాయ ఎంత గొప్పదంటే నాలో నుంచి బయలుదేరి ఏతస్మాత్ ఆత్మనః ఆకాశ సంభూత అనే ఆకాశంలాగా పైకొచ్చి నన్నే కప్పేసింది. నన్నే కప్పేసిందంటే ఎవరిని కప్పేసింది? సచ్చిత్తులనే కప్పేసింది. వచ్చింది ఎవరు? సత్తు. పాలల్లో మొత్తం పాలు మీగడైపోయినాయా? ఎంత మేర? పాలల్లో కొంత భాగం మాత్రమే మీగడగా కనిపిస్తోంది. ఆ కొంత భాగము నీ లీటర్ పాలని మొత్తం మూసేసింది. ఏమన్నా కొద్దిగా ఖాళీ వదిలిందా? నీకు పాలు కొంచెం కనపడతాయా? ఎక్కడైనా గిన్నె ఎంత ఉందో అంత మేర పాలని మీగడ కప్పేసింది. పాలల్లోంచి వచ్చిన మీగడ పాలనే కనపడనీయకుండా కప్పేసింది. నాలో నుంచి వచ్చిన ఒక సంకల్పం చేస్తే నేను జన్మకి వెళ్ళాలి అన్నటువంటి సంకల్పంతో, అంటే నేను అనేకం కావాలి అన్న సంకల్పంతో నా సత్తు నాలో నుంచి ఒక శక్తిని బయటికి పంపించి ఆ శక్తి ద్వారా నన్ను కప్పి పెట్టింది. అందుకని అది కప్పేయబట్టే ఈ రోజుకి మనకు పరమాత్మ తెలియదు. అసలు తెలియడా పరమాత్మ? ఆ మీగడని కనుక మనము గాలితో ఊదిన, చెంచాతో పక్కకు పెట్టిన ఆ పాలని మనం కనుక్కోవచ్చు. ఇప్పుడు చెంచాతో పక్కకు పెట్టే పని మనం చేస్తాం. ఇప్పుడు మనకి కప్పేశాడు. కప్పేస్తే మనకు తెలియట్లే పరమాత్మ ఎలా ఉంటాడో మనకి తెలియదు. వాడు మన దగ్గరే ఉన్నాడు, అనుభవాన్ని ఇస్తున్నాడు, కానీ తెలియదు. ఒక్కసారి మీరు తీసేసిన తర్వాత మీగడ మళ్ళీ ఇదివరకట్లాగా కప్పండి. ఒక్కసారి మాయని గనక నువ్వు తొలగించుకోగలిగితే తిరిగి మాయ నిన్ను ఆవరించదు. మీరు అంటారు అమ్మ మాయ మమ్మల్ని మళ్ళీ మళ్ళీ కప్పేది. అసలు మీరు విప్పుకోలేరు. విప్పుకుంటే అది తప్పదరా మళ్ళీ. దానికి అంత శక్తి లేదు. మొట్టమొదటే అట్లా తప్పేసింది. ఇప్పుడు మనం తప్పున్న స్టేజీలో ఉన్నాం. అది విప్పుకోలేము మనం. ఆత్మనః ఆకాశ సంభూత. ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి ఆపస్సు, ఆపస్సు నుంచి పృథ్వీ. ఇట్లా 5 భూతాలుగా ఆ సత్తే కనపడుతోంది. సత్తు యాజ్ ఇట్ ఈజ్ సత్తుగా ఉండకుండా
నీకు ఆకాశాది పంచభూతాలుగా కనపడమే వివర్తము. వివర్తము అంటే ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరుగా కనపడుతోంది. వేరుగా అంటే పరమాత్మ సత్తుగా, సత్ అంటే ఉనికి అంతే. ఆ ఉనికి ఆకాశంగా ఉంది, వాయువుగా ఉంది, అగ్నిగా ఉంది, జలంగా ఉంది, చూడండి పృథ్వీగా ఉంది. ఇదేమిటండి, ఆకాశంగా ఉంటే ఆకాశంగా ఉండొచ్చు కదా, మళ్ళీ ఇవన్నీ ఎందుకు ఇట్లా ఈ రకరకాలు ఏమిటి, ఇది వెదవగోళ? మరి వెదవగోళ కాదు, దాని లక్షణమే అది. ఎందుకంటే ఎప్పుడైతే ఆకాశం అయిందో అది నిరాకారం, సత్తు నిరాకారం, ఆకాశం నిరాకారం. ఆకాశంలో ఎప్పుడైతే స్పందన ఏర్పడిందో, అసలు స్పందన ఎందుకు రావాలండి? ఊరికి అట్లనే ఉండొచ్చు కదా, అసలు ఉండదు నాయన. ఎందుకు ఉండదు అంటే, గడ్డగా ఉన్న నా ఐస్ గడ్డగా ఉన్న నా ప్రజ్ఞాన ఘనంలో విత్తనాలు అలాగే ఉన్నాయి. విత్తనం మొలకెత్తాలంటే ఐసు తాగాలి, కరిగితేనే ఆ గింజ బయటకు వస్తుంది, లేకపోతే అది ఘనం గట్టిగా పట్టేసి కూర్చుంది. ఎప్పుడైతే నేను సంకల్పం చేశానో, నా సత్తు ఎప్పుడైతే ఆకాశంగా వచ్చిందో, ఐసు కరగడం లాంటిది అట్లా గుర్తుపెట్టుకుంటారా. లేకపోతే ఇంకా అంతకంటే గుర్తుపెట్టుకోవడానికి వీలే లేదు. కర్మలన్నీ కూడా బంధించబడి ఉన్నాయి. ఎక్కడ? ఐసు ముక్కలో ఉన్నామా? సచ్చిత్తుల్లో. సచ్చిత్తుల్లో బంధించబడి ఉన్నాయి. మాట్లాడండి, ఏదో ఒకటి మీరు తక్కువ ఒక్కో మాట్లాడితే కదా మళ్ళీ నేను దాన్ని చెప్పండి, మీకు అర్థమవుతున్నట్టు కదా. మాట్లాడండి. మన పిల్లలే, మన అమ్మ మీ పిల్లలు మాట్లాడుకుంటున్నారు అంటే ఏం లేదు. ఇక్కడ ఏం గురువు గారు కాదు, పెద్ద ఏం కాదు. మనం మీకు అందరికీ నేను కనపడాలని నేను పైన కూర్చున్నా, మీరు కింద కూర్చున్నారు అంటే ఏం లేదు. ఈ సచ్చిత్తులు ఆ గింజ కరగాలంటే మొత్తం ఐస్ అంతా కరిగితే కానీ ఆ గింజలు బయటికి రావా? కాదు. మొత్తం కొంచెం కరగడం మొదలు పెడుతుంది అనుకోండి. ఆ కొంచెం కరగడమే ఆకాశం వచ్చింది అనుకోండి. మొట్టమొదట ఆ ఆకాశం అపంచీకృతం, పంచీకృతం కాలేదు. అపంచీకృతం అంటే అది దాంట్లో ఇంకేం కలవలేదు. అది ఏకాంశేన, ఒక్క అంశం మాత్రమే. మొత్తం సచ్చిత్తులు అలా ఆకాశంగా కాలేదు. ఏకాంశేన స్థితో జగత్ అంటుంది భగవద్గీత. ఒక్క అంశం మాత్రమే. ఎంత అంశం అంటే పాలల్లో ఎంత అంశం మీగడగా మారి పాలను కప్పేసిందో అంత అంశం. 1 లీటర్ పాలల్లో ఒక 1/2 లీటర్ మీగడ అందామా? ఒక 10% కూడా 10% ఇన్ని పాలు మీగడగా ఉంటుందేమో. కానీ ఇన్ని పాలకు ఎంత శక్తి ఉందంటే మొత్తం పాలను కప్పే శక్తి ఉంది. అసలు ఒక చుక్క పాలు కనపడడం వల్ల గట్టిగా మీగడ దాన్ని అంతా వ్యాపించి ఉంటుంది. అలా ఆకాశం వ్యాపించింది. ఆకాశం ఎందుకండి? మొట్టమొదటి భూమే వ్యాపించవచ్చు కదా, ఎందుకు ముందు ఆకాశమే వ్యాపించాలి? క్వశ్చన్. ఆకాశము అంటే ఖాళీ. ఖాళీ ఎందుకు అంటే ఇంకొక దాని, ఇప్పుడు ఇదంతా మన ఈ కారు గరాజు ప్లేస్ అంతా మన ఖాళీ. ఈ ఖాళీ ఉంటేనే మీరందరూ వచ్చి ఇక్కడ కూర్చోడానికి వీలవుతుంది. ఇక్కడ ముందే భూమి ఉందనుకోండి, సాలిడ్గా ఇక్కడంతా ఏదో పెట్టేశాడు అనుకో వెంకటేశ్వర, ఒక సిమెంట్ సంచులన్నీ దింపి ఇదంతా నింపి పెట్టాడు అనుకుందాం కాసేపు, అనుకుంటారా? ఇప్పుడు మీరు వచ్చి ఎక్కడ కూర్చుంటారు? ఖాళీ లేదు. అక్కడ పరమాత్మ ఏమని అనుకున్నాడు, సంకల్పం చేశాడు, నేను అనేకం కావాలి. ఈ అనేకమైన బొమ్మలన్నీ పెట్టాలంటే ఒక ఖాళీ కావాలి. అందుకని ఖాళీ ఏర్పడింది ఆకాశం. ఈ ఆకాశాన్ని మీరు ఎలా అనుకుంటారంటే, మనం సినిమా తీయాలి అని వాడు అనుకున్నప్పుడు ఫిలిం వాడి దగ్గరే ఉంది. ఆ ఫిలింని ప్రొజెక్ట్ చేయాలి సినిమా హాల్లో. అక్కడ ఒక తెర కడతాడు. తెర కట్టకపోతే ఈ బొమ్మ దాని మీద పడడానికి వీలు లేదు. అందుకని ఒక తెర కట్టాలి. అది గుడ్డ తెర అవ్వచ్చు,
శాటిన్ బట్ట కావచ్చు, ఇంకేదైనా వాడు నాజుగ్గా గొప్ప గొప్పగా ఎన్ని రకాలైనటువంటి కాస్ట్లీ తెరలన్నా వేసుకొని తెర వేయకుండా సినిమా వేస్తే మనం చూస్తున్నది కూడా తెరనే. ఎందుకంటే సినిమా వాడు వేసేది ఇక్కడ వేస్తాడు, ఇక్కడ కదా వాడి ప్రొజెక్టరును వాడి ఫిలిం బాక్స్ ఉండేది. మనం వాడి వైపు తిరిగి కూర్చుంటున్నామా? మనం ఎటు కూర్చుంటున్నాం? ఇటు కూర్చుంటాం. ఎందుకంటే ఆ తెర మీద ఆ బొమ్మ పడితే మనం తెర మీద బొమ్మను చూస్తాం. అట్లా తెరలాగా అనుకోండి. తెర అన్ని రకాలైన సినిమా బొమ్మలు పడటానికి ఎలా వీలిస్తుందో, అవకాశం ఇస్తుందో, అట్లా ఆకాశం ఈ ఈ ఇవన్నీ కూడా ఏక అనేకో అహమస్మి అన్నాడు కదా ఈయన గారు. నేను చాలా కావాలి, ఆ చాలా ముఖ్య అక్కడ ఉండాలంటే ఎక్కడ ఉంటుంది? అందుకని ఆ ఆకాశం పేరు అధిష్టానం. దాని పేరు అధిష్టానం. ఆ పేరు అట్లాగే మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకో పేరు అక్కడ పెట్టడానికి వీల్లేదు. అధిష్టానం మీద పడేవన్నీ ఆరోపితం. ఒకదాని పేరు అధిష్టానం, ఒకటి ఆరోపితం. ఇప్పుడు ఈ టేబుల్ అధిష్టానం, ఈ అయస్కాంతం ఆరోపితం. ఈ కుర్చీ అధిష్టానం, నేను ఆరోపితం. అర్థమైందా అమ్మా? ఇప్పుడు సచిత్తుల మీద ఏమొచ్చింది? ఆకాశం వచ్చింది. ఈ ఆకాశం ఎలాంటిదంటే అపంచీకృత పంచమహాభూతం. అపంచీకృత, దీంట్లో ఆకాశం తప్ప ఇంకేమీ లేదు. ఇది ఆకాశం. దీంట్లో భూమి కానీ జలం కానీ ఏం లేవు. ఆకాశాద్ వాయువు. సచిత్తుల్లో నుంచి ఆకాశం వచ్చింది. ఆకాశం దీన్నంతా కప్పేసింది. దేన్నంతా కప్పేసింది? ఈ సచిత్తులను కప్పేసింది. దాని వెనక ఇంకా ఏమేమి ఉన్నాయి? కర్మలన్నీ ఉన్నాయి. మర్చిపోవకండి, చెరువును మర్చిపోవద్దు. కర్మలన్నీ ఉన్నాయి. ఈ ఆకాశం పేరు చిదాకాశం. అంటే పాలు, పాల మీద మీగడ. పాలు లేకుండా మీగడ ఉండదు. మీగడ ఉంటే అంటే నేను తీసి ఇక్కడ పడేస్తే మీగడ ఉంటుంది, కానీ కప్పేసి ఉండదు. మనం తీసేసిన మీగడ మళ్ళీ కప్పండి. పోనీ ఇంకో గిన్నెలో ఉన్న ఇట్లా కప్పి పెట్టండి, కప్పడానికి ఇంకా రాదు. ఈ ఆకాశంలో ఒక స్పందన ఏర్పడింది. ఆ స్పందన వాయువుగా పరిణమించింది. ఇక్కడ సైన్స్ ఏం చెప్తుందంటే, మన సైన్స్ స్పేస్ నుంచి మాస్ వచ్చింది. మాస్కి ఆరిజిన్ ఏంటి అంటే, మాస్ ఎక్కడి నుంచి వచ్చింది? మాస్ అంటే ఈ వస్తువు, భూమి, ఇవన్నీ మాస్. ఈ మాస్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే స్పేస్ నుంచి వచ్చింది అంటే. స్పేస్ నిరాకారం, దీంట్లో మాస్ వచ్చే అవకాశమే లేదు. అంటే ఈ స్పేస్లో మాసు అవ్యక్తంగా ఉంది అని అర్థం చేసుకోవాలి. అర్థం అవుతున్నదా అమ్మా? నేను ఏదో మాట్లాడుతున్నాను, అందరికీ అర్థం అవుతుంది కదా? ఈ స్పేస్ అంటే ఈ ఆకాశం అని చెప్పాను. ఈ ఆకాశం అపంచీకృతం. అపంచీకృతం అంటే అందులో ఇంకేం కలవలేదు. ఈ కలవనటువంటి దాంట్లో ఒక స్పందన ఏర్పడింది. స్పందన ఎందుకు ఏర్పడిందండి? మళ్ళీ క్వశ్చన్, ఎందుకు స్పందన ఏర్పడింది? ఐసు ముక్క కరిగినప్పుడు, ఐస్ కరుగుతోంది, కరిగినప్పుడు అంతకుముందు ఐస్గా ఉంటే అట్లాగే ఉంది, అందులో కరిగి ఆ నీరు ఏమవుతుంది? కిందికి వస్తున్నది. అది స్పందన. ఇక్కడ స్పందన నీళ్లు రాలే, ఇంకా నీళ్లు రాలే. ఈ ఐస్ కాదు, ఈ ఐస్ మీద వచ్చిన ఆకాశం కదా ఇక్కడ. తస్మాత్ తస్మాత్ ఆత్మననే ఆకాశ సంభూత అని మనకి ఎందుకు పుట్టింది అని చెప్పారు. ఇది పుట్టిందా? పాలల్లోంచి మేగడ పుట్టింది అంటామా? ఏమంటాం? వచ్చింది అంటే అంత ముందు లేదా?
అంతకుముందు ఉంటే మరి ఇప్పుడు వచ్చింది అంటున్నావు ఏమిటి? వచ్చాడంటే అంతకుముందు ఉన్నవాడే వచ్చాడా, లేనివాడు ఎవడన్నా వచ్చాడా? ఉన్నవాడే వచ్చాడు. ఉన్నవాడు నాకు కనిపించలేదు కానీ దాంట్లో ఉన్నాడు. ఆ పాలల్లో ఆ మీగడ ఉన్నది, అయితే నాకు కనిపించలేదు కదా, నేను చూడలేకపోయినాను కానీ అది ఉన్నది. ఆ ఉన్నది అది బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ ఉన్నదే ఇప్పుడు బయటికి రావాలి. అంటే దీంట్లోనే ఉన్నది వాయువు, వాయువుగా మనకు కనిపించలేదు, ఇప్పుడు బయటకు వచ్చింది. ఎప్పుడు బయటకు వచ్చింది? ఎప్పుడైతే నేను అనేకో అహమస్మి అని సంకల్పం చేశానో అప్పుడు ఆకాశంలో నుంచి వాయువు స్పందన రూపంగా బయటకు వచ్చింది. అంటే ఆ ఆకాశమే స్పందించింది. ఆ స్పందించడం ఎలా స్పందించింది అంటే ఐసు ముక్క కరగడం మొదలుపెట్టింది. ఆ కరిగే నీళ్ళులా కొద్దిగానే, అంత ఐసు కరగలే, కొద్దిగా. ఇందులో ఇప్పుడు ఈ స్పందించిన వాయువు అపంచీకృతమే. మళ్ళీ వాయువులో ఇంకేం లేదు, అదే అపంచీకృతమే. అంటే పంచభూతాల్లో మనకు అనుకున్న పాంచభౌతికమైనది కాదు. ఇది స్పందన వల్ల ఇప్పటి వరకు ఇది నిరాకారం. ఏది? ఆకాశము నిరాకారమే, వాయువు నిరాకారమే. అర్థం అవుతున్నది కదా? దాని వెనక ఏమున్నది? సచిత్తులు ఉన్నాయి. ఆ సచిత్తుల్లో ఇంకా ఏమున్నాయి? షడ్గుణాలు ఉన్నాయి. వాటి శక్తి, ఆ శక్తి అంతా దాని లోపల ఉంది. ఆ శక్తే ఇప్పుడు వివర్తమై మనకు ఆకాశంగా వాయువుగా అయిపోయింది. ఈ స్పందన వల్ల వాయువు ఏర్పడింది కదా. ఆ వాయువులో ఎప్పుడు ఘర్షణ ఏర్పడుతుందో, ఘర్షణ అంటే ఆ వాయువు స్పీడ్, ఆ ఘర్షణ వల్ల అగ్ని వస్తుంది. అగ్ని వచ్చేటప్పటికి ఆకారం వచ్చేసింది. నిప్పు అయ్యేటప్పటికి ఆకారం వచ్చింది. ఆకారంలో రెండు వచ్చినాయి. ఒకటి ఏమిటి? ఒకటి వేడిమి, ఒకటి వెలుగు. ఇప్పుడు వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగామనుకో, వెలుగు ఎక్కడి నుంచి వచ్చింది? ఆకాశంలో నుంచే వచ్చింది. మరి వెలుగు అంతకుముందు నాకు కనపడలేదు కదా, ఇప్పుడు కనపడింది కదా. అది అవ్యక్తంగా ఉంది. అది మర్చిపోవాకండి, మీతో ఆ మాట చెప్పించడానికి. అవ్యక్తమైందే వ్యక్తమవుతుంది ఎప్పుడు కూడా. అవ్యక్తం కాంది లేనిది ఎప్పుడు రాదమ్మా. ఉన్నదే బయటకు వస్తుంది. ఇప్పుడు గర్భవతి అయినటువంటి స్త్రీ హాస్పిటల్కి వెళితే ఆమె కడుపులో బిడ్డ, గర్భవతి అంటే కడుపులో బిడ్డ ఉన్నదనే కదా, ఆ ఉన్నదే బయటకు వస్తుంది. కానీ ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళి నా కడుపులోంచి ఒక బిడ్డను బయటికి తీయండి, ఎట్లా తీస్తుంది ఆ డాక్టర్? లేదు పోమ్మా అంటుంది. లేనిది నేను తీయలేను అంటుంది. నువ్వు డాక్టర్ కదా, నాకు సర్జరీ చేసి నాకు ఎట్లాగైనా నా కడుపులోంచి ఒక బిడ్డను బయటికి తీయనా అని అనుకో, నేను తీయలేను అంటుంది. అంటే ఉన్నదే బయటికి రావాలి కానీ లేనిది రాకూడదు. ఇప్పుడు అగ్ని వచ్చింది అంటే అగ్ని ఉన్నది ఎక్కడుంది? ఆ ఆకాశంలో ఉంది. ఆ ఆకాశం ఎక్కడుంది? సచిత్తుల్లో ఉంది. ఆకాశంలో వాయువులో లేదు. ఆకాశంలో వాయువు వచ్చింది. ఆకాశం సచిత్తుల్లో ఉండాలి. ఆ అగ్ని వచ్చేటప్పటికి మనకి రూపం వచ్చేసింది. అంతకుముందు నిరాకారం, దీనికి సాకారం, దీనికి సాకారం అన్నాడు. అగ్ని ఎప్పుడైతే అగ్ని మండడం ఎక్కువైపోయిందో వెంటనే దాంట్లో నుంచే జలం ఏర్పడింది. ఎక్కువ ఎండలు వస్తే మనకు చెమటలు వస్తున్నాయి చూడండి. జలం వచ్చింది. జలం తర్వాత కొంతసేపటికి ఉప్పురిసిపోయి కదా, అది సొలిడిఫై అయ్యి పృథ్వీ ఏర్పడింది. ఈ 5 కూడా అపంచీకృత పంచమహాభూతాలు. ఇవి ఎక్కడున్నాయి అంటే ఈ ప్రపంచంలో నేను జీవుణ్ణి అని ఒక ముక్క ఇట్లా తీసుకున్నాను కదా, మిగిలింది జగత్తు అన్నాను కదా, అక్కడ ఉన్నాయి. నేను చెప్తున్నది మాకు అర్థం కాలేదండి. మాకు సైన్స్ పరంగా కొంచెం చెప్తే మాకు అర్థం అవుతుంది. మన భూమి ఉంది కదా, భూమి గుండ్రగా ఉంది కదా, భూమి తిరుగుతోంది కదా, భూమి లోపల అంటే ఈ గుండులో వేడి ఉంది, సూర్యుడు ఉన్నాడు, వేడి ఉంది, ఎండ ఉంది, గాలి ఉంది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఈ గాలి,
ఈ ఈ నేల, ఇవన్నీ 5 భూతాలు ఈ గుండులో ఉన్నాయి కదా. మనకి నేల ఉందా, నేల మీద తర్వాత ఆకాశం ఉందా, ఈ ఆకాశంలో గాలి వీస్తోందా, వీస్తోంది కదా. ఈ గాలిలో వేడి ఉందా, ఈ గాలిలో తేమ ఉందా, ఉంది కదా. సైన్స్ పరంగా మీరందరూ ఇప్పుడు అనుభవిస్తున్నారా లేదా? ఇది ఈ భూమిలో, ఈ భూమి అనేటువంటి దాంట్లో ఉన్నటువంటి వాతావరణం. ఇది భూమిలో వాతావరణం, వాత ఆవరణం, గాలి చేత ఆవరింపబడినది వాతావరణం అంటే. ఇది కాక ఈ భూమి విశ్వాంతరాళంలో ఇలా తిరుగుతుంది. ఈ భూమి లోపల కాకుండా ఈ భూమి వెలుపల ఈ భూమి తిరుగుతోంది కదా. ఒక చిన్న అమ్మాయిలు 9 ఏళ్ళు 10 ఏళ్ళ అమ్మాయిలు ఇలా తిరుగుతూ ఉంటే వాళ్ళ లంగా తిరుగుతుంది చూడండి మీరు. ముందులాగా అమ్మాయి తిరుగుతోంది, లంగా జనం, అది కూడా ఈ అమ్మాయిలాగా గుండ్రగా తిరుగుతోంది కదా. ఈ భూమి ఎలా తిరుగుతోందో భూమి వెలుపల ఉన్నటువంటి వాతావరణం కూడా అలాగే తిరుగుతూ, ఈ స్పీడ్కి అది కూడా తిరుగుతోంది. భూమి లోపల కాదు, భూమి వెలుపల. భూమికి వెలుపల అంటే మీరు ఊహించుకోవాల్సిందే. మరి నేను మిమ్మల్ని ర్యాకెట్లో అక్కడికి తీసుకెళ్ళి ఆ భూమి తిరుగుతోందరా చూడండి అని చూపెట్టలేను కదా. మీరు ఊహించుకోండి. అలా భూమి ఒకసారి తిరిగినప్పుడు దాని వెనక దాని వాతావరణం కూడా తిరుగుతూ ఉంటుంది. అందుకనే ఇప్పుడు అమెరికాలో -డిగ్రీ టెంపరేచర్ ఉంది అనుకుందాం కాసేపు. అక్కడ ఎంత ఉందో మనకి తెలియదే. అక్కడ టెంపరేచర్ 0 డిగ్రీలో ఉంది అనుకుందాం. ఆ భూమి తిరిగినప్పుడు ఒకసారి అమెరికా ఇటు వచ్చి ఇటు పోతోంది, తిరుగుతోంది కదా. భూమి ఇలా తిరగాలి. రోజు 24 గంటలు భూమి ఒకసారి తిరగడానికి, తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు, సూర్యుడు చుట్టూ తిరిగి రావడానికి 365 రోజులు పెట్టుకుంటుంది భూమి. అంటే ఇలా తిరుగుతూ 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 ఏమ్మా ఇక్కడ సూర్యుడు ఉంటాడు, ఈ సూర్యుడిని చుట్టి వస్తుంది. ఆ భూమితో పాటు భూమి వాతావరణం అంటే భూమి లోపలి వాతావరణం కాదు, వెలుపలి వాతావరణం కూడా అలాగే తిరుగుతూ ఉంటుంది. ఆ వాతావరణం దాటిన తర్వాత భూమి ఆకర్షణ శక్తి దాటిపోయింది, ర్యాకెట్ పోయింది అంటారు. అక్కడ వ్యాక్యూమ్ ఉంటుంది, అక్కడ ఏమి ఉండదు. ఆ వ్యాక్యూమ్ ఉండే చోటు నీకు ఈ అపంచీకృతమైన ఆకాశం. అక్కడ వాయువు లేదు, అక్కడ గాలి లేదు. అక్కడ కనుక ఈ వాతావరణాన్ని మనం సైంటిఫిక్గా వెళ్ళి దాటగలిగితే, భూ వాతావరణాన్ని దాటితే, ఏ ర్యాకెట్లోనో పోయి అక్కడికి దాటగలిగితే అక్కడ మనం కూడా అట్లాగే తిరుగుతూ ఉంటాం. తిరుగుతూ ఉంటేనే బతుకుతాం, లేకపోతే చస్తాం. తిరగాలి. అక్కడ ఒక వ్యాక్యూమ్ ఉంటుంది, అక్కడ ఏమీ వాతావరణం ఉండదు. త్రిశంకుడు అనేవాడిని అక్కడికే పంపించారు. త్రిశంకు స్వర్గం అంటారు. వాడికి స్వర్గానికి పంపించాలంటే స్వర్గానికి రావద్దు, గొంతుతో పోతాను అన్నట్టు. వాడిని గొంతుతో రావడానికి వీలేదు పోమన్నారు. అది ఇంకో కథలేండి, దాంట్లోకి వెళ్ళద్దు మనం. అంటే అపంచీకృతమైన పంచమహాభూతాలు ఉన్నాయి. ఇప్పుడు పంచీకృతమైన మన దగ్గరికి వచ్చేటప్పటికి భూమి ఆకాశంలో, ఆకాశం వాయువులో, వాయువు అగ్నిలో, అగ్ని ఆకాశంలో అన్నీ కలిసి ఉన్నాయి. ఎందుకంటే కలిసి ఉంటాను. ఎట్లాంటి కలిసి ఉంది మాకేమీ నమ్మకం లేదు అంటే, ఎందుకన్నా మీ దగ్గర వచ్చిన గాలి వేడిగా ఉందంటున్నారా లేదా, మీకు చెమట పోసింది అంటున్నారా లేదా, మీ దగ్గరికి పంపిస్తాయి. ఇప్పుడు చూడండి, పంచీకృతమైనటువంటివి కాకుండా అపంచీకృతమైన పంచమహాభూతాలని మీరు చూపిస్తాను మీ దగ్గర. మీ లోపల ఖాళీ ఉంది, ఖాళీ ఉందా లేదా? ఖాళీ ఉండకపోతే గాలి పీల్చడానికే చోటు లేదు. అదే నిండి ఉంటే మీరు గాలి పీల్చలేదు. మనం గాలి పీలుస్తున్నాం చూడండి, గాలి పీల్చండి. లోపల ఖాళీ ఉంటేనే ఈ గాలి లోపలికి వెళ్ళింది కదా. అక్కడ ఆకాశమైనా ఉండేది, ఆకాశం అంటే ఖాళీ. ఆ ఖాళీలోకి ఈ గాలి వెళ్ళింది. ఈ గాలి కొంచెం స్పీడ్గా పీల్చండి, స్పీడ్గా పీలిస్తే ఏమవుతుంది, అది స్పందన. ఆ స్పందనతో ఏమైంది అంటే వేడి పుట్టింది. కొంచెం సేపటికి వేడిగా వచ్చింది, మన శరీరం వేడెక్కింది. ఇంకా కొంచెం సేపు అలాగే గాలి పీల్చండి, మీకు చెమట పట్టింది.
ఎక్సర్సైజ్ చేస్తుంటే ఎందుకు చెమట పడుతోంది? మన శరీరంలో గాలి, మనం ఎక్సర్సైజ్ చేసేప్పుడు గాలి ఎక్కువ తీసుకుంటాం, గాలి ఎక్కువ పీల్చాం మామూలు దానికంటే. ఆ ఎక్కువ పీల్చినప్పుడు దానికి ఎక్కువ స్పందన జరిగింది. ఆ స్పందన వల్ల శరీరం వేడెక్కింది, వేడి వల్ల చెమట వచ్చింది. ఎక్సర్సైజ్ అయిపోయి వచ్చేటప్పటికి మన జాకెట్ అంతా తడిసిపోతుంది, చెమట వచ్చింది. అలాగే కాసేపు కూర్చోండి, ఆ జాకెట్ అంతా తెల్ల తెల్లగా ఉంటుంది. ఏమిటి ఆ తెల్లదంతా? ఉప్పు. నా శరీరంలో ఉప్పు ఎక్కడుంది? ఉంది, అదే పృథ్వీ. ఇప్పుడు మన దగ్గర ఈ 5 భూతాలు అక్కడ ఎలా వచ్చినాయో అర్థమైందా? ఇట్లా నిరాకారంగా ఉన్నది. నేను గాలి పీల్చినప్పుడు నా ఆకాశం నిరాకారంగానే ఉంది. గాలి అనేది కూడా ఆకారం పొందలే. ఆ గాలి అంతా దాన్ని నింపాను నేను. ఆ నింపిన తర్వాత అగ్ని పుట్టినప్పుడు నాకు అర్థమైంది, అంటే వేడి వచ్చింది అని. వేడి జలం అవడం అదే రూపం కనపడుతోంది, తడి పృథ్వీ అవడం కూడా మనకు కనపడుతోంది. ఏమ్మా, ఈ అపంచీకృత పంచమహాభూతములు పంచీకృతం కావాలి. అపంచీకృత పంచమహాభూతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? సచిత్తులో నుంచి వచ్చినాయి కదా. డైరెక్ట్గా వచ్చినాయా? కాదు, ఒకదాని తర్వాత ఒకటి వచ్చినాయి కదా. తస్మాత్ ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాత్ వాయు, వాయోరగ్ని, అగ్ని అభ్య పృథ్వీ ఓషధ, అంటే పృథ్వీ నుంచి ఓషధులు వచ్చినాయి, ఓషధుల నుంచి అన్నం వచ్చింది, అన్నం అంటే ఆహారం. ఇట్లా క్రమంగా వచ్చినాయి. ఈ వచ్చినటువంటి దాన్ని ప్రకృతి అన్నాం. దీనికి వికృతి ఇది. ఎందుకు దీన్ని వికృతి అన్నారంటే, అక్కడైనా పంచభూతాలుగా కనబడుతున్నాయి. గాలిగానే ఉంది, నిప్పుగానే ఉంది, ఆకాశంగానే ఉంది, వాయువుగానే ఉంది. అవునా కదా? అవన్నీ ఇక్కడ చేరి అవే ఆ 5 భూతాలే. ఇదంతా ఏమిటంటే సత్తు యొక్క రూపం, చిత్తు కాదు, సత్తు. అది మర్చిపోవాకండి. సత్తే ఇట్లాంటి వికారాలన్నీ పొందేది, చిత్తి ఇట్లాంటి పిచ్చి పనులన్నీ చెయ్యొద్దు. అది అలా మంచిగానే ఉంటుంది. అందుకే అంటారు స్త్రీ బుద్ధి ప్రళయాంతక అని. స్త్రీ బుద్ధి, ఆవిడ సత్తు స్త్రీ కదా, ఊరిక ఉండొచ్చు కదా. నీకు ఎందుకు ఈ ఆలోచన వచ్చింది? నువ్వేం అనేకం కాక్కర్లేదు, నోరు మూసుకుని పడుండు అని ఓ 2 తిట్లు తిట్టినట్టయితే అట్లాగే పడుండేవాడేమో. వాడిని అట్లా తిట్టలే, వాడు అనేక జన్మలు ఎత్తాలి అనేటప్పటికీ సరే నేను నీకు సదోహదం చేస్తానంది. ఈవిడ కూడా ఈ ఆకారాలన్నీ వికారాలు పొందింది. ఇప్పుడు ఇది వికృతి పొందిన రూపం ఈ మన శరీరాలు. దీంట్లో కూడా ఈ 5 భూతాలే ఉన్నాయి. ఈ 5 భూతాలు ఎలా వచ్చినాయి అంటే ఇక్కడ కొంచెం చెప్తాను. మీకు చిన్నప్పుడు చెప్పిన పాఠమే ఇది ఏమ్మా, అయినా కూడా నిధిధ్యాసలో మళ్ళీ ఒకసారి చెప్పుకోవాలి కదా. మీకు వచ్చిన పాఠమే. ఈ ఆకాశం సగం అట్టే పెట్టుకుంది, వాయువు సగం అట్టే పెట్టుకుంది, అగ్ని సగం అట్టే పెట్టుకుంది, పృథ్వీ కూడా సగం అట్టే పెట్టుకున్నారు. వీళ్ళందరూ వాళ్ళ నా దగ్గర రూపాయి ఉందరా, ఆ రూపాయిలో ₹1 నేనే పెట్టేసుకున్నా. వీళ్ళు 5 లేవండరా, మీరు 5 మనుషులు లేవండి. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు ఒకడు ఆకాశం నా దగ్గర, ఒకడు వాయువు, ఒకడు అగ్ని, ఒకడు వీడు జలం, నువ్వు ఇట్రారా నాయన, వీడు పృథ్వీ. ఈ 5 వీళ్ళు ఉన్నారు. వీళ్ళు సగం వాళ్ళు అట్టే పెట్టేసుకున్నారు. మేము ఇయ్యం మీకు ఎవ్వరికి, మేమే పెట్టుకుంటామని. వీడి దగ్గర ఉన్న సగంలో, అంటే వీడి దగ్గర ₹1 ఉంది, ₹1 తనే పెట్టుకున్నాడు. ఈ ₹1 ఈ 4కి పంచిపెట్టాడు. ఈ 4కి పంచిపెడితే ఒక్కొక్కడికి ఎంత వస్తుందంటే 1/8 వస్తుంది. అవునా? వీడికి కూడా 1/8, వీడికి కూడా 1/8, వీడికి కూడా 1/8. మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి. ఏమా అర్థమవుతున్నది కదా? వీడు ఏం చేశాడు? వీడు ఆకాశం, ఈ ఆకాశం కూడా సగం అట్టే పెట్టుకున్నాడు. మిగిలిన సగం వీళ్ళ 4కి కాస్త ఇచ్చాడు. వీడు కూడా నేను అట్లాగే ఇస్తాను అన్నాడు. వీడు కూడా సగం అట్టే పెట్టుకున్నాడు.
మిగిలిన వాళ్ళకి వీడి వాడికి ఇవ్వడు. ఇంకా ఆకాశం కూడా ఇక్కడ 1/8 పెట్టుకోలేదు కదా, వీడికి 1/8 ఇచ్చాడు. ఏమ్మా వాయువు వాడు వీడికి 1/8, వీడికి 1/8, వీడికి 1/8. వీడు నలుగురికి పనిచేశాడు, వాడు కూడా అదే పని చేశాడు, సగం అంటే పెట్టుకున్నాడు. మిగిలిన సగంలో వీడికి అగ్నికి ఇవ్వకూడదు. ఇప్పుడు ఎందుకు అర్థమవుతుందా మీకు? సగం తనట్టే పెట్టుకుంటాడు, మిగిలిన సగం పనిచేస్తాడు. అట్లాగే జలం కూడా 1/8, 1/8, 1/8, 1/8 పంచాడు. పృథ్వీ దగ్గరికి వచ్చేటప్పటికి ఇది కూడా సగం అట్టే పెట్టుకుంది. ఏమ్మా మిగిలిన వాళ్ళకి పృథ్వీకి ఇవ్వదు, వీడికి ఇస్తుంది, వీడికి ఇచ్చింది, వీడికి ఇచ్చింది, వీడికి తనకి ఇచ్చుకోలేదు. ఇప్పుడు ఈ అర్థము ఈ 4 కలిస్తే ఇక్కడ 1 అయింది. అవునా? ఈ అర్థము ఈ 4 కలిస్తే ఇక్కడ 1 అయింది. ఈ అర్థము ఈ 4 కలిస్తే ఇక్కడ 1 అయింది. ఇక్కడ కూడా 1 అయింది, ఇక్కడ కూడా 1. ఇంతవరకు అందరికి అర్థమైందా? ఇవి అపంచీకృత పంచమహాభూతాలు. వీళ్ళు 5. ఇవి పంచీకృతమైన పంచమహాభూతాలు. పంచీకృతానికి అపంచీకృతానికి తేడా తెలిసిందా? వాటిల్లో ఏముంది? వీళ్ళందరి పోర్షన్లు 1/8, 1/8 ఉన్నది. వీళ్ళ ఇవన్నీ కూడా పంచీకృతమైనవి. పంచీకృతం ఏమ్మా? ఇవి అపంచీకృతం. వీటిల్లో ఏమీ కలవలేదు, కల్తీ లేదు. ఇవి పంచీకృతమైనవి. బాగా అర్థమైంది కదా? ఇప్పుడు ఏం చేశారంటే వీళ్ళు పరమాత్మ ముందు ఏమనుకున్నాడు? ఏకో అనేకో అహమస్మి. ఇది ఇచ్ఛాశక్తిలో. జ్ఞానశక్తి వెంటనే ఏముంది? నువ్వు అనుభవించాలంటే నీకు చాలా ఉపకరణాలు కావాలి, ఉపకరణాలు చాలా కావాలి. అవన్నీ మరి ఇక్కడ లేవు కదా. నేనేమో ఇన్ని రకాలుగా రూపాలు పొందేశాను, నీ దగ్గర సగం సగం దాచిపెట్టుకున్నావు. ఎవరు? పంచభూతాలు, అపంచీకృత పంచమహాభూతాలు. మరి మాకు ఉపకరణాలు కావాలి, అవి ఎక్కడి నుంచి తెమ్మంటావు అన్నారు. ఉపకరణాలు ఈ 1/2ని 1/4, 1/4 అని ఇది మళ్ళీ సబ్ డివిజన్. ఈ చార్ట్ మీకు ఇట్లనే అర్థం కావాలి. ఒక్కసారి బ్రెయిన్లో ఇది తెలిస్తే ఇది ఇట్లే ఉండాలన్నా, ఎక్కడ ఇంకా పొరపాటు పడడానికి అవకాశం లేదు. ఈ అర్థాన్ని వీళ్ళు 2 భాగాలు చేసుకున్నారు. ఒక దాంట్లో 1/4, 1/4. ఈ 1/4 దీనికంటే చాలా పెద్దది కదా. ఈ ఒక్కొక్క దానికంటే ఇది చాలా పెద్దది. ఈ పెద్దది ఇది ఎందుకు మధ్య మధ్య పోతుంటుంది. ఇవి చూడండి, ఇవన్నీ ఒకటి జ్ఞానేంద్రియ పంచకం, ఒకటి కర్మేంద్రియ పంచకం. ఏమ్మా ఈ 4 1/4, 1/4, 1/4, 5 1/4 కలిసి మనకు జ్ఞానేంద్రియ పంచకం. జ్ఞానేంద్రియ పంచకం అంటే కళ్ళు, ముక్కులు, చెవులు, నాలుక, చర్మం, ఇవి తయారైనవి. జ్ఞానేంద్రియ 18 శ్రవణం క్లాస్లో మొట్టమొదటి ఇదే చెప్తారు. మళ్ళీ నిధిధ్యాసలో ఇప్పుడు ఇదే చెప్తారు. ఏమ్మా కర్మేంద్రియ పంచకం వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అనేటువంటి 5 ఇంద్రియాలు. వాక్కు, మాట, నోరు వేరు, నాలుక వేరు, మాట వేరు. పాణి చేతులు,
పాద కాళ్ళు, పాయు పస్తలు అంటే దొడ్డికి పోయే అవయవము, ఒంటికి పోసుకునే అవయవం. మనకి ఇంకా 2 ఉన్నాయి. ఏమ్మా? ఈ 5 కర్మేంద్రియాలు, ఈ 5 జ్ఞానేంద్రియాలు. ఈ ఆకాశాలు ఇవి ఉన్నాయి అపంచీకృతమైన పంచమహాభూతాల్లో నుంచి డైరెక్ట్గా ఇచ్చింది. ఇవి అర్థమవుతుందా? డైరెక్ట్గా ఈ ఇంద్రియాలకు ఇచ్చింది. అందుకనే ఈ ఇంద్రియాలు చాలా పవర్ఫుల్. జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం. ఈ 5 భూతాల్లో 1/4 1/4 షేర్లు మనకు వచ్చినాయి. ఈ మిగిలిన ఈ సెకండ్ లేయరు ఇది 5 ప్రాణాలు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన. ఒక్కొక్కటి అన్నమాట. ప్రాణాపాన, వ్యానోదాన, సమాన. ఈ 5ంటికి ప్రాణమయ కోశం మన దగ్గర ఉందో లేదో చూసుకోండి. ఇది అన్నమయ కోశం, ఇది అన్నమయ కోశం, ఇది ప్రాణమయ కోశం. ఇంతవరకు మనకు తెలుసు. ఈ తర్వాతది మనోమయ కోశం. ఇవన్నీ ఇది విజ్ఞానమయ కోశం. ఇది 2 మీకు మొదటి పాఠంలోనే చెప్పా కాబట్టి ఇప్పుడు మీకు ఎక్కువ చెప్పగలే, మీకు అర్థం కావాలని చెప్తున్నా. మనోమయ, విజ్ఞానమయ అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ 2 సూక్ష్మ శరీరం. ఈ 2 సూక్ష్మ శరీరం. అర్థమైందా? ఇంకా మనకు ఒకటి ఉంది లోపల, కారణ శరీరం. ఇది కారణ శరీరం, ఇది కారణ శరీరం. ఇంకా మహాకారణం లేదు. ఎవరో మహాకారణం కూడా అడిగారు, ఇంకా మహాకారణం అక్కర్లేదు. ఈ 5 కోశాలు 3 శరీరాలైనవి. ఇది స్థూల శరీరం, ఇది సూక్ష్మ శరీరం, అది కారణ శరీరం. ఇందులో ఏమున్నాయి అంటే సత్తు యొక్క వివర్త రూపం. ఇది సత్తు వివర్తమైన రూపం. వివర్తమైంది అని ఎందుకంటున్నామంటే ఇక్కడి దాకా ఆకాశం, వాయువు విడివిడిగా కనపడుతూ ఇక్కడికి వచ్చేటప్పటికి జ్ఞానేంద్రియ పంచకం, కర్మేంద్రియ పంచకం, మా ప్రాణము, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం ఇట్లా తయారైపోయి ఉన్నది ఉన్నట్టుగా కాకుండా వేరే కనపడుతుంది. పాము పాముగా, తాడు తాడుగా కనపడకుండా పాముగా కనపడుతుంది. తాడు తాడుగా కనపడచ్చు కదా, తాడుగా కనపడలే, ఇక్కడ పాముగా కనపడుతుంది. నువ్వు నా కన్ను అంటున్నావు, నా ముక్కు అంటున్నావు, నా చేతులు అంటున్నావు, నా నాలుక అంటున్నావు, నా మనస్సు అంటున్నావు, నా ప్రాణం అంటున్నావు, రకరకాల మాటలు పెట్టావు. ఎప్పుడున్నా మనం దాన్ని నా పంచభూతాలు అన్నామా? కానీ పైకి చెప్పడం ఏముందండి, పాంచభౌతికమైన శరీరం. ఇది పాంచభౌతికము. ఇది చూడండి, 5 భూతాలతో కలిసినటువంటి శరీరం. ఏది? ఇది అపంచీకృత పంచమహాభూతాలు. దీని పేరు జగత్తు, దీని పేరు జీవుడు. జీవుడు ఇంకా రాలేదు, ఇవి వస్తాడు. ఇప్పుడు శరీరం తయారైంది కాబట్టి ఇప్పుడు వస్తాడు. ఇంతవరకు అందరికి అర్థమైందా? ఏమ్మా? ఇది ఒకసారి అగ్ని, జలము, ఆపసనాలు, పృథ్వీ, ఈ 5 భూతాలు. ఈ 5 భూతాలకు అక్కడ శక్తులు ఉన్నాయి కదా. మన దగ్గర పరమాత్మ దగ్గర ఒక శక్తి ఉంది కదా. ఆ శక్తి ఈ భూతాల దగ్గరికి వచ్చేటప్పటికి అపంచీకృతమైనప్పుడు ఏం కాలేదు. పంచీకృతం అయ్యేటప్పటికి వీటిల్లో ఏ ఏ శక్తులు ఏమేమి వచ్చినాయంటే, ఆకాశానికి శబ్దం అనే గుణం ఉంది, దీనికి స్పర్శ, దీనికి రూపము, దీనికి రసము, దీనికి గంధము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ. ఏమ్మా?
ఈ శబ్దస్పర్శ రూపరస గంధాలు పృథ్వీకి 5 ఉన్నాయి. శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది, రసం ఉంది, గంధం ఉంది. కానీ ఇది అట్టే పెట్టుకుంది కదా, తన హాఫ్ అట్టే పెట్టుకుంది. చూడండి, ఈ హాఫ్ దేనికి గంధం అనే పేరుతో దీని మెయిన్ గుణం ఇది. తెలుసుకోండా? ఈ 5 ఎక్కడి నుంచి వచ్చినాయి? పరమాత్మలో ఉన్న శక్తి వివర్తం, పరమాత్మలో ఉన్న సత్తు వివర్తం, అది శక్తి వివర్తం. ఇది శక్తి ఉంది కదా, ఆ శక్తి అలా ఉండకుండా ఇప్పుడు బయటకు వస్తున్నది. తెలిసిందా? పాలల్లో ఉన్న మీగడ పాలలాగే ఉండి అది పైకి వచ్చేటప్పటికి మీగడగా వచ్చు. అది వివర్తమే, అది పాలలాగా లేదు. ఇప్పుడు అది మీగడ అయిపోయింది. శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం అనేటువంటి 5 తన్మాత్రలు అంటారు వీటిని. తన్మాత్ర. తత్ ఎవరు? పరమాత్మ. వాడి శక్తే కదా ఇప్పుడు వచ్చింది. అది వివర్తమై దానిలాగా ఉండకుండా ఈ రకంగా బయటకు వచ్చింది కదా. రసానికి శబ్దం ఉంది, స్పర్శ ఉంది, రూపం ఉంది, రసం ఉంది. రసము దీని గుణం. దీనికి ఒకటి తగ్గిపోయింది. ఎందుకని పైనుంచి వచ్చేటప్పుడు అన్నీ వచ్చినాయి, కిందికి వచ్చేటప్పటికి 5 వచ్చినాయి, ఇక్కడికి దీనికి 4 ఉన్నాయి. వీళ్ళెవరు అంటే అపంచీకృతమైన వాళ్ళు, పంచీకృతం కాలే వాళ్ళు. ఇక్కడున్న వాళ్ళే అక్కడికి వస్తే పంచీకృతం అయిపోతారు. ఏమో ఆ చివరి వాళ్ళకు కూడా అర్థం అవుతుందా? సరే, సంతోషం. వినండి, ఇక్కడే వెనక ఇంకా అరుగులు ఉన్నాయి. అరుగుల మీద కూడా, అరుగుల మీదే కూర్చున్నారా? ఇక్కడ శబ్దము, స్పర్శ, రూపం. దీని గుణం రూపం. దీనికి శబ్దము, స్పర్శ, దీనికి స్పర్శ, దీనికి శబ్దము. ఆకాశానికి శబ్దము. మీకు అమ్మవారికి పంచదశి అని పేరు కదా. ఇదిగో పంచదశి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. ఇది అమ్మవారి రూపం ఉండడానికి మీకు ఏమన్నా అభ్యంతరమా? ఆలోచించండి. అమ్మవారు ఇది. అందుకే మీరందరూ అమ్మవారే అంట. ఎందుకంటే మీ అందరికీ ఇవన్నీ ఉన్నాయి. చూడండి, శబ్దము ఆకాశం తన దగ్గర సగం అట్టే పెట్టుకుంది అని చెప్పాను కదా. ఆ సగంలో అది పావు చేసి పెట్టుకుంది కదా ఇద్దరికి, కర్మేంద్రియాలకి, జ్ఞానేంద్రియాలకి. ఈ జ్ఞానేంద్రియాలకు ఇచ్చింది చెవి మనకి. అందుకని ఈ చెవి ఆకాశం నుంచి వచ్చింది కాబట్టి వీళ్ళిద్దరికి జన్య జనక సంబంధము అని సంబంధం ఉంది. ఇది చాలా పెద్ద చాప్టరు, నేను కట్ చేయడానికి కూడా వీల్లేదు. అందుకని మీరు వినే తీరాలి. దీన్ని మధ్యలో మానేయడానికి వీల్లేదు. ఏమా, ఆకాశము అపంచీకృతమైన పంచమహాభూతం, దాని గుణం శబ్దం. ఆ శబ్దం నుంచి వివర్తమైనటువంటిది మనకు చెవి. చెవికి ఆకాశానికి జన్య జనక సంబంధం ఉంది. జన్య జనక సంబంధం అంటే పుట్టినది, పుట్టించుకున్నది. జనకుడు పుట్టించినవాడు, జన్యం పుట్టింది. ఆ ఇద్దరికి ఆ సంబంధం ఉంది. జన్య జనక సంబంధం ఉంది. ఎవరిద్దరికి? ఆకాశానికి, చెవికి. అందుకని చెవి ఎప్పుడూ ఆకాశం. ఏమ్మా, బ్రాహ్మణులు ఎక్కడైనా స్నానం చేయకుండా ఏదైనా ఓ గుళ్ళోకి పోవాలంటే చెవి ఇట్లా ముట్టుకుంటే వాళ్ళకి అది స్నానం చేసినట్టు ఫలంట. ఎందుకు అంటే ఆకాశము నిరాకారం, అది మైల అంటలే దానికి. అపంచీకృత పంచమహాభూతం.
ఆ భావనతో కనుక నువ్వు చెవి ముట్టుకుంటే దోషం లేదు, నువ్వు స్నానం చేసిన ఫలం. అర్థమైందా? అందుకే ఈ చెవి ముట్టుకుంటారు. అది ఊరికే నేను మీకు అది లౌకికమైన విషయం చెప్పాను, ఇది ఆధ్యాత్మికమైన విషయం కాదు. అది ఆకాశానికి శబ్దం గుణకం, దాన్ని మనం అనుభవించడానికి మన పంచభూతాత్మకమైంది మన శరీరం, దీంట్లో చెవి వచ్చింది మనకి. అదే వాయువు నుంచి స్పర్శ కదా దాని గుణం, దాని దగ్గర నుంచి మనకి చర్మం వచ్చింది. అంటే స్పర్శేంద్రియమే మీకు చెప్తోంది చల్లగా గాలి వస్తోంది, వేడిగా వస్తోంది. గాలిని గుర్తించగలిగిన శక్తి చర్మానికే ఉంది. వాళ్ళిద్దరికి జన్యజనక సంబంధం. అమ్మ బాగా పట్టారు. అగ్నికి రూపం, దీనికి కన్నుకి జన్యజనక సంబంధం. అందుకే కంటితోనే నీకు రూపం కనపడుతుంది. రసానికి నాలుక, గంధానికి ముక్కు, చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. ఇవి 5 జ్ఞానేంద్రియాలు. అంటే ఇవి ఆ పంచీకృతమైన పంచమహాభూతముల యొక్క వివర్త రూపం. మీకు ఎప్పుడు తాడుగా కనిపించకుండా పాముగా కనిపించింది అంటున్నాం కదా. ఈ పంచభూతాలుగా కనపడకుండా చెవి, ముక్కు, కన్నుగా కనపడుతున్నాయి, జ్ఞానేంద్రియాలుగా కనపడుతున్నాయి. ఇంకా సగం ఉంది కదా. వాక్కు అగ్ని, దీని నుంచి వాక్కు మాట, వాక్కు పాద, పాణి, పాయు, ఉపస్థ. ఇంకా మీరు వర్షం అన్నీ గుర్తుకు పెట్టుకోండి, మీకే తెలుస్తుంది. పృథ్వీ నుంచి, అందుకే టూల్స్ మనం దొడ్డికి పోతాం, అది గట్టిగా ఉంటుంది. ఒంటికి పోస్తాం, అది నీళ్ళగా ఉంటుంది, అది జలం. ఈ 5 ఇంద్రియాలు వాక్కు, పాణి, పాద, పాయు, ఉపస్థ అనేటువంటి 5 ఇంద్రియాలు కర్మేంద్రియాలు. అది అర్థం అట్టే పెట్టుకుంది, వీళ్ళ అర్థం అట్టే పెట్టుకున్నారు కదా. వాటి ఏం చేశారంటే వాళ్ళు ఏం దాచుకోలేదు, ఆ సగం ఇంద్రియాలుగా మార్చి మనకిచ్చారు. అర్థమైందా? ఇప్పుడు మనం ఎట్లా తయారైనామో చెప్తా. ఇంతవరకు అందరికీ అర్థమైందా? ఇంకా జీవుడు ప్రవేశించలే. ఇప్పుడు ఏం తయారైంది? తల్లి గర్భంలో పంచభూతాలతో శరీరాన్ని తయారు చేసింది. అంతేనా? పరమాత్మ ఏమన్నాడు? అనేకో అహమస్మి అన్నాడు. వాడు అనేటప్పటికీ ఆ సత్ ఏం చేసింది? ఆకాశాది పంచభూతాలను సృష్టించింది. ఇవన్నీ నిజమా? నిన్ననే చెప్పుకున్నాం కదా, మిథ్యా జగత్ అధిష్టాన, మిథ్యా జగత్తు ముక్తిదా. నేను ఇవన్నీ తెలుసుకుంటే నాకు ముక్తి ఇచ్చేస్తుంది. ఎందుకంటే ముక్తి రూపిణి, ఆవిడే ముక్తి రూపం. ఈ విధంగా మన శరీరం తయారైంది. ఇందులో ఇంకా జీవుడు ప్రవేశించలే. ఇప్పుడు జీవుడు ఎట్లా ప్రవేశిస్తాడో చెప్తాను. ఇదందరికి అర్థమైందా? శరీరం తయారైంది. ఎట్లా తయారైంది? అపంచీకృత పంచమహాభూతాల్లో నుంచి పంచీకృతమైంది. అందుకే దీని పేరు పాంచభౌతికము. భూతాలు, ఇవి భూతాలు. ఏమ్మా? ఆ భూతం లోపల ఒక పరమాత్మ ఉండాలి. ఒకటి భూతం, ఒకటి పరమాత్మ. ఏమ్మా? భూతము జడము, పరమాత్మ చేతనుడు. సూర్యుడు ఉన్నాడు, సూర్య భగవానుడు అంటున్నాం. సూర్యుడు నిజంగా అయితే ఒక గ్రహం, వాడికి తెలియకుండా ఎర్రన తిరుగుతూ ఉంటాడు. ఆ తిరుగుతూ ఉండడం అనేది భూత లక్షణం. ఇదిగో కదులుతూ ఉండడం, పాఠం చెప్పడం, మాట్లాడడం, అందరినీ తిట్టడం, ఇదంతా దీని లక్షణం. దీని లోపల ఉన్నవాడి లక్షణం కాదు. వాడు దేవుడు, సూర్య భగవానుడు.
భూదేవి, ఆ భూమి జడము, దానిలో ఉన్న చేతను శక్తి. ఆ శక్తే నువ్వు విత్తనం వేస్తే మొలకిస్తోంది, ఒట్టి మట్టి కాదది. ఆ శక్తే నీకు ప్రాణం, గాలి పీలిస్తే ప్రాణం ఉంటోంది. ఏమ్మా, ఇది ఇంకా పెద్ద పాఠం, అందుకని ఇంకా చెప్పాలి. ఇది ఎంతవరకు అర్థమైంది కదా? 5 భూతాలు ఏమైపోయినాయి? పంచీకృతమైనవి. పంచీకృతమై అనేకమైన శరీరాలుగా తయారైనవి. ఏమ్మా, ఇప్పుడు కర్మ ఏమైంది? జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇంకా 2 కావాలి మనకు. కర్మ కూడా ఉంది కదా దాని లోపల. దేని లోపల? సచిత్తుల లోపల కదా. ఆ కర్మ ఏమైందో, ఈ జీవుడు ఎక్కడి నుంచి వచ్చాడో ఇప్పుడు ఆలోచన చేద్దాం. పరమాత్మ ఇది. పరమాత్మ ఇది అంటే గాజు ప్రజ్ఞాన ఘనంగా ఉండి దాంట్లో విత్తనాలన్నీ ఉన్నటువంటి ఒక గాజు కుప్పె. ఈ కుప్పెలో 5 భూతాలు, పైనంతా ఉద్వేగన శక్తితో సర్ఫేస్ కనపడింది అన్నాం. ఆ సర్ఫేస్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క గుండుగా ఊహించుకోండి మీరు. నీళ్ళన్నీ ఉన్నాయి. నీళ్ళల్లో ఇంత మేర ఒక కుండ పెట్టాం, ఇంత మేర ఇంకో కుండ పెట్టాం, ఇంత మేర ఇంకో కుండ పెట్టాం, ఇక్కడ ఇంకో కుండ పెట్టాం, ఇక్కడ ఇంకో కుండ పెట్టాం. అట్లా కుండలు చాలా కుండలు పెట్టేసుకుంటాం. ఆ కుండలన్నీ జడము. కుండల్లో ఏముంది? నీరు. ఆ నీటికి కింద ఇంకా ఏముంది? ఆ నీళ్ళలో ఏమున్నాయి? కర్మస్వరూపాలు ఉన్నాయి, కర్మలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ కుండలు అందరూ అంటారు, మనం కిందటి జన్మలో చేసుకున్న కర్మ ఈ జన్మలో అనుభవిస్తున్నాం కదా. అప్పుడు పాపం చేసాం, మన అవిద్య అదే కదా. ఆ జన్మలో ఏం చేశానో, అంత ముందు జన్మలో ఏం చేశానో, నేను చేసిన కర్మే నేను అనుభవిస్తున్నాను, ఇది కదా మనం అంటున్నాం. సరే, నువ్వు ఈ జన్మలో కిందటి జన్మలో చేసిన పాపాన్ని ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అన్నావు. పాపమో పుణ్యమో అంతకు ముందు జన్మలో చేసింది ఆ జన్మలో అనుభవించాను, అంతే కదా నీ మాట. మొట్టమొదటి నీకు అసలు కర్మ ఎక్కడికి రా? నీకు ఎక్కడి నుంచి జన్మకు వచ్చావు? అసలు మొట్టమొదట కర్మ అనుభవించావు కదా, అప్పుడు నీకు కర్మ లేదు కదా. దానికి సమాధానం చెప్పరు వీడెవరు. కానీ శాస్త్రం చెబుతుంది. శాస్త్రం మనకు ఉన్నది ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి, కానీ చాలా కరెక్ట్గా చెప్తుంది. మొట్టమొదట సచ్చిదానందమైన పరమాత్మ ఉన్నాడు. సర్వకర్మస్వరూపం ఆ పరమాత్మలోనే ఉంది. ఎప్పుడైతే నువ్వు సంకల్పం చేసి ఈ కుండ తయారు చేసుకున్నావో, ఒక్కొక్క కుండ, ఆ కుండ కింద ఉన్నటువంటి కర్మలన్నీ ఈ కుండలో వచ్చాయి. అర్థమైందా? ఆ కుండ కింద అంటే నా కుండ ఇక్కడ తయారైందనుకో, ఇక్కడ శనగలో ఏవో ఉన్నాయి అనుకున్నాం, ఆ శనగలే మొలకెత్తాలి. ఇక్కడ కందులు ఉన్నాయి, కందులే మొలకెత్తాలి. మొత్తం ఆ గాజు కుప్పెలో అన్ని కర్మలు ఉన్నాయి. మన కుండ ఎక్కడ తయారు? ఇప్పుడు కాదు, ఫస్ట్ మనం జన్మకు వచ్చామంటున్నానే. అసలు జన్మకు వచ్చామా? మరి రాకపోతే వచ్చామంటున్నానే. నిన్న చెప్పుకున్నది మర్చిపోతే ఎట్లా కదా? మిథ్యా జగత్తు, ఇది అబద్ధం. అబద్ధంలో కూడా నేను కల్లో అబద్ధం అంటున్నాను, కానీ కల్లో కూడా లండన్ ఒక నగరమే కదా, అందులో కదా నేను కారు డ్రైవ్ చేశాను. పోనీ లండన్ వెళ్ళి రిక్షా దొక్కచ్చు కదా, నేను కారే ఎందుకు దొక్కాను అంటే నా బ్రెయిన్లో లండన్లో కారే ఉంటుంది, రిక్షా ఉంటుందని నాకు తెలుసు. అందుకని నా కళలో కూడా కారే రావాలి. ఇప్పుడు అర్థమైందా? మొట్టమొదట మనకి కర్మ ఎక్కడి నుంచి వచ్చింది? సచ్చిదానంద స్వరూపమైనటువంటి పరమాత్మలో కర్మలన్నీ పరమాత్మ సర్వకర్మ స్వరూపము సచ్చిదానందములని హస్త విదిత మస్తకమున చిద్వస్తువు దర్శింపజేసిన గురువే సర్వస్వం. ఆలోచించండి, అటువంటి గురువు లేకపోతే ఇది తెలియదమ్మా, ఎవరికి తెలియదు. ఆ గురువే చెప్పాలి. సర్వకర్మ స్వరూపం సచ్చిదానందంలోనే ఉన్నాయి. అయితే
ఎప్పుడైతే ఈ సంకల్పవశాత్తు ఇంత చిన్న కుండ నేను పెట్టుకున్నానో, ఈ కుండ ఏమిటండి? ఒకటి అన్నమయ కోసం, ఒకటి ప్రాణమయ కోసం, ఒకటి మనోమయ కోసం, ఒకటి విజ్ఞానమయ కోసం, ఒకటి ఆనందమయ కోసం, 4 కోశాలు పెట్టుకొని ఇలా పెట్టేసుకున్నాను. ఇప్పుడు పెట్టుకుంటే ఒక కుండ తయారు చేసుకుంటే, నేను కుండలో ఇక్కడ ఇంత వెలుతురు ఉంది కదా, నేను ఇక్కడ ఒక కుండ పెట్టాను అనుకోండి, ఇప్పుడు కుండకు చీకటి వస్తుందా రాదా? ఎక్కడి నుంచి వచ్చింది కుండకు చీకటి? కుండే కుండలో ఉన్న దానికి అడ్డం వచ్చింది. ఈ కుండ ఈ స్థూల శరీరమే కుండలో ఉన్నటువంటి ఆకాశానికి, ఇది ఆకాశమే, ఇది ఆకాశమే, కుండలో ఉన్న ఆకాశానికి అడ్డొచ్చింది. ఎవరు? కుండ శరీరం. ఈ అడ్డే నాకు ఇప్పుడు అజ్ఞానం కనపడకుండా చేసి, ఇప్పుడు ఇంత వెలుతురు వెలుగుతూ ఉంటే ఈ కుండ అడ్డం పెట్టుకుంటే 2 చిప్పలు ఉందా మన దగ్గర? 2 ఒక చెంబు బాగా ముట్టుకొచ్చుకున్నాం కదా, అది ఎక్కడికి పోలేదు, గుర్తు చేసుకోండి. రేపు వచ్చే వారం చేస్తున్నట్టు ఎక్కువ కావాలి కదా మనకు. సరే వినండి, మీరు అర్థం చేసుకోవాలి. ఒక చెంపును 2 ముక్కలు చేసామరా, 2 చిప్పలు వచ్చినాయి. 2 చిప్పల్ని ఇప్పుడు అతుకు పెట్టండి. పెట్టేటప్పటికి లోపల చీకటి వస్తుంది కదా, ఇక్కడ చీకటి ఉందా? ఆ చీకటి ఏర్పడడానికి ఎవరు కారణం? ఆ కుండే కారణం. ఇప్పుడు నా లోపల నాకు అజ్ఞానం, నాకు తెలియదు అంటున్నాం కదా, ఆ తెలియదంటానికి ఎవరు కారణం? నా శరీరమే కారణం. ఇప్పుడు నాకు అజ్ఞానం పోవాలంటే నేనేం చేయాలి? దేహ భావన వదిలేయాలి. దేహం నేనన్నాం కదా, దేహాత్మ భావన, జీవాత్మ భావన, బ్రహ్మాత్మ భావన అని భావనలు 3 రకాలు చెప్పాను. దేహాత్మ భావన వదిలేస్తే అజ్ఞానం వదులుతుంది. జీవాత్మ భావన వదిలేస్తే అవిద్య వదులుతుంది, నా కర్మ వదులుతుంది. నా ఇప్పుడు కర్మ గురించి చెప్పాను కదా, కర్మ అక్కడ ఉన్నటువంటి వాసనలే కర్మగా పరిణమిస్తుంది. అవి మళ్ళీ మళ్ళీ జన్మకి ఇంకా చేసి మళ్ళీ ఇన్ని జన్మలు నేను ఇచ్చాను. కాబట్టి జన్మ ఉందా జన్మ లేదా అంటే నిన్ననే చెప్పుకున్నాం. చచ్చినవాడు పుడతాడు, పుట్టినవాడు చస్తాడన్నాడు. అదే నోటితోనే పరమాత్మ నత్వే వాహన జాతు నాశనం నత్వన్నేమే జనాలిప, నువ్వు పుట్టలేదు, నేను పుట్టలేదు, ఆ రాజులందరూ కూడా పుట్టలేదు, ఎవడు పుట్టలేదు పో అన్నాడు. పుట్టాడా పుట్టలేదా? పుట్టాడు పుట్టలేదు. పుట్టాడు అనడానికి దేహాత్మ భావన, జీవాత్మ భావన ఉంటే పుట్టాడు, బ్రహ్మాత్మ భావన ఉంటే పుట్టలేదు. ఇప్పుడు నువ్వు భావన మార్చుకోవాలి. ఇప్పుడు అజ్ఞానం పోవాలంటే నాకేం పోవాలి? దేహం నేనన్న భావం ముందుకు పోవాలి. దేహం నేను కాదు. ఎందుకని? సత్తు పొందినటువంటి ఆకాశాలు 5 భూతాలు పొందిన రూపం నా దేహం, నా ఇంద్రియాలు. అందుకని అవన్నీ నావి, నేను కాదు. మీరందరూ అంటున్నారా అంటలేదా? నా కన్ను, నా ముక్కు, నా చెవి, ఏమా నా మనస్సు, నా ప్రాణం, నా కర్మ నేను కాదు. గురుదేవా నేను కాదు. మరి నేనెవరు? ఇప్పుడు నేను రావాలి. అంతర్ముఖం అవుతున్నారు మీరు నిధిధ్యాసంలో. అంతర్ముఖం ఎట్లా అవ్వాలంటే లోపలికి ఏం చూద్దాం, లోపల నరకాయ పెట్టుకుంటే ఏమీ లేదు. రక్తము, ఎముకలు, మాంసము, కండరాలు ఇవి కనపడతాయి, ఏం లేదు. ఈ ఆకాశాది పంచభూతాలలో మళ్ళీ ఇంకా కాస్త డీప్గా పెడితే ఇంకో పెద్ద పాఠం. అది వీటి మీకు సంక్షిప్తంగా చెప్తాను. సత్వము, రజస్సు, తమస్సు కదా గుణాలు కదా. ఆ సత్వ, రజస్, తమో గుణాలు అనేటువంటి 3 గుణాలు, తమస్సు మన శరీరంగాను, రజస్సు మన ప్రాణంగాను, 5 ప్రాణాలు ఉన్నాయి చూడండి, అది రజస్సు. ఏమా సత్వం మన ఆలోచనలుగాను ఉంది. ఆలోచనలు, ప్రాణము, శరీరం. శరీరం అంటే మన రక్తము, మాంసము, కండరాలు, స్నాయువులు, మజ్జ, ఎముక అన్నీ కలిసి సప్తవిధ ధాతువులు అంటారు. అంటే సొలిడిఫై అయినటువంటి అపంచీకృత పంచమహాభూతాలు సాలిడ్గా తయారయ్యి మన శరీరంగా తయారయ్యి, మన శరీరం ఈ రక్తం కానీ మాంసం కానీ ఇవన్నీ కూడా దేహాత్మ భావన ఎప్పుడు కలిగినా
నాకు నువ్వు నొప్పి వచ్చింది, నా కండరాలు నొప్పి, నా ఎముకలు వీక్ అయినాయి, నా ఎముకలు విరిగిపోయినాయి, ఇలా అనుకున్నప్పుడంతా ఓహో ఇదంతా పంచభూతాల కార్యము, నేను కాదు, అది నా నెత్తినొచ్చి పడ్డది, నా మీద మీగడలాగా ఏర్పడింది అని మర్చిపోవకండి. మీకు తెలిసిన ఉదాహరణ, మన మహర్షులందరూ మనకు తెలిసిన ఉదాహరణ ద్వారా అది అర్థం చేయించడానికి ప్రయత్నం చేస్తారమ్మా కదా. ఇప్పుడు ఆ కుండ దేహాత్మ భావన పోవాలి కదా, ఆ అజ్ఞానం పోవాలి. నాకు అందుకే తెలియటం లేదు అంటున్నాం, అంతర్ముఖం అవుతున్నాం. అక్కడ ఉన్న కర్మ ఈ కుండ అనుభవించి తీరాలి. ఎందుకంటే అందులో పెట్టిన తర్వాత దాని కింద ఉన్నటువంటి ఆ వాసనలే కదా మొలకెత్తాలి. ఒక్కొక్కటి దగ్గర తుమ్మ విత్తనాలు ఉన్న చోట కుండ పడింది అనుకుందాం కాసేపు. అప్పుడు అందులో నుంచి ఏమొస్తాయి? తుమ్మ మొక్కలే మరవాలి. మరి వాడికంతా ముళ్ళు ఉంటాయి కదా. ఎందుకంటే పరమాత్మ వాడిని చెడ్డవాడుగా చేశాడు, వీడిని ఎందుకు మంచివాడుగా చేశాడు? ఎవరిని పరమాత్మ ఏం చేయలే. ఇప్పుడు ఎవడన్నా చేశాడా అమ్మ? ఎవడు ఏం చేయలేదు. ఈ కుండలన్నీ పెట్టారు. కుండలన్నీ శరీరాలు అనుకోండి కాసేపు. మన శరీరాలన్నీ కుండలు. ఆ కుండల లోపల ఏముంది? కర్మ అనేటువంటిది ఉంది కదా. సచ్చిదానందం కూడా ఉంది కదా, లేదా? ఉంది. సచ్చిదానందమైనటువంటి ఆ పరమాత్మ ఆ లోపల సాలిడ్ ఫామ్లో ఉన్నాడు, ప్రజ్ఞాన ఘనంగా ఉన్నాడు. వాడి మీద కర్మలన్నీ ఉన్నాయి. అది కాక దాని చుట్టూ పంచభూతాత్మకమైనటువంటి దేహం కూడా ఉంది. కుండలు ఉన్నాయి. మన గోదావరి నదిని ఇప్పుడు అనుకున్నాం. మా గురుదేవులు మాకు చెప్పిన మాట మీరు చెప్తున్నా. గోదావరి నదిలో అన్ని కుండలు ఉన్నాయి. ఒక కుండ కళ్ళు కుండ, ఒక కుండ కిరసనాయిల కుండ. కిరసనాయిల కుండ అంటే అంతకుముందు కిరసనాయిలు పోసారు అంటున్నాం. అంటే అక్కడ ఉన్న కర్మస్వరూపం కిరసనాయిలు. ఒక కుండలో ఆముదం పోసాం, ఒక కుండలో కళ్ళు పోసాం, ఒక కుండలో పాలు పోసాం. ఇప్పుడు ఆ గోదావరి నీళ్ళన్నీ మంచినీళ్ళు. ఈ కుండలో అంటే ఈ కుండ పెట్టారు, కళ్ళు కుండ పెట్టారు కదా, అందులోకి వచ్చిన నీళ్ళు ఏమవుతాయి? కళ్ళు వాసన వస్తాయి కదా. మరి ఆముదం కుండలో పెట్టిన ఆముదం పోసిన కుండ, ఆముదం అంతా పారబోసేసారు. ఆముదం పోసిన కుండలో నీళ్లు ఆముదం జిడ్డు వస్తాయి కదా. కిరసనాయిలు పోసిన కుండ నీళ్లు కిరసనాయిలు వాసన వస్తాయి. ఇప్పుడు ఈ కిరసనాయిల వాసన, ఆముదం వాసన, పాల వాసన, కళ్ళు వాసన గోదావరి నీళ్ళదే కుండదే? బాగా అర్థం చేసుకోండి. గోదావరి నీళ్ళదే కుండదే? కుండది కదా. అంటే ఈ కుండ కనుక పగలగొట్టేస్తే ఈ కుండలో వాసనలు పోతే గోదావరి నీళ్ళు ఎప్పుడు స్వచ్ఛంగానే ఉన్నాయి, ఇవి స్వచ్ఛంగా అవుతాయి. ఇప్పుడు మనం నేను చెడ్డదాన్నో, నేను మంచిదాన్నో, నేను పుణ్యం పాపోహం, పాపకర్మానం, పాపాత్మాన్, పాప సంభవం, నేను పాపమే కదా. ఆ కిరసనాయిలు కుండ అంటుంది నేను కిరసనాయిని. దాని కిరసనాయిలు ఎప్పుడు పోవాలి? నేను పాపం ఎప్పుడు పోవాలి? కుండ నేను కాదనుకుంటా. కుండ నేను కాదనుకోవడం ఎట్లాగా? దేహాత్మభావన లేకుండా పోవాలి, అంతేనా? దేహాత్మభావన లేకుండా పోతే నేను కుండని కాదు. కుండ కాకపోతే నేనేమవుతాను? కుండ పగలగొట్టేసుకుంటే నేను గోదావరి నీళ్ళే అవుతా, అదే పరమాత్మనే. ఇప్పుడు కుండ వల్ల కదా నాకు ఈ గోలంతా వచ్చింది, అవునా కదా? ఈ కుండలో ఈ కర్మ ఉంది కదా. అంటే కుండలో నీళ్లు ఉన్నాయి, గోదావరిలో కుండ ఉంది, కుండలో నీళ్లు ఉన్నాయి. ఆకాశంలో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు. ఈ ప్రకాశిస్తున్న సూర్యుడు ఆ కుండలో పడతాడా పడడా? ఎందుకని? కుండలో నీళ్లు ఉన్నాయి. ఆకాశంలో సూర్యుడు పరమాత్మ అయితే, ఎందుకంటే అంతటా ఉన్నాడు కదా వాడు. ఈ కుండలు నేను నా మీదే కదా కుండలు పెట్టుకున్నాను. ఈ కుండలో ఆ పరమాత్మ కాంతి పడింది. ఒక సూర్యుడు సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుపోలిగా.
ఒక సూర్యుడు, ఒక్కడే సూర్యుడు, సమస్త జీవులు, అంటే చాలా మంది కుండలు ఉన్నాయి. కుండలు ఉన్నాయి కదా, మనం పెట్టుకున్నాం కదా ఎన్ని కుండలు, ప్రతి కుండలో నీళ్లు ఉన్నాయి. నీళ్లను కర్మ అన్నాను, నీళ్లను కర్మ అనుకున్నాను కదా. కుండలో ఉన్న నీళ్లు కుండ కర్మ, అది నా ప్రారంభ కర్మ. దాంతో నేను సంచితం చేసుకున్నాను, ఆగామి చేస్తున్నాను, అది వేరే నా కుండలో. ఈ కుండలో సూర్యకాంతి, సూర్యబింబం అంతా పడిందా, కొంచెం పడిందా, అంతా పడుతుంది. అంటే సూర్యుడికి, ఈ కుండలో పడ్డ సూర్యుడికి ఏమీ తేడా లేదు. దేంట్లో తేడా లేదు. ఆ సూర్యుడికి కాంతి, వేడి ఉన్నాయి. ఈ సూర్యుడికి కేవలం కాంతి మాత్రమే ఉంది, వేడి లేదు. ఈ సూర్యుడికి తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, అందులో ఆ సూర్యుడు వచ్చి చేరాడు. ఆ చిత్ అనేవాడు, ఆ చిత్తు ఈ సత్తు తయారు చేసినటువంటి ఈ బిల్డింగ్లో వాడు వచ్చి కూర్చున్నాడు. కూర్చున్నాడు అందామా, కూర్చోవచ్చు. వీడు తయారు చేసిందే మిథ్య అన్నాం, వాడు పడింది కూడా మిథ్యనే. అవునా కదా. కుండలో పడ్డాడు ఒక సూర్యుడు, సమస్త జీవులకు తాను ఒక్కొక్కడై తోచుకోడిక. ఏ దేవుడు ఆ దేవుడట, అందరి లోపల ఒక్కొక్కడుగా ఒక్కొక్కడుగా వాడు పూర్తిగా పడ్డాడు. ఇప్పుడు వాడు బింబమా ప్రతిబింబమా? జీవుడు ప్రతిబింబం. అవునా అమ్మా, అర్థమవుతున్నది కదా అందరికీ. జీవుడు ఏమైనాడు? ప్రతిబింబమైనాడు. బింబం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. అంటే సూర్యుడి బింబం అనుకోవాలంటే పరమాత్మ ఎక్కడున్నాడు? సచ్చిత్తులుగా ఉన్నాడు. సత్తు ఈ బొమ్మలన్నీ తయారు చేసింది. పరమాత్మ కదలడు, ప్రజ్ఞాన ఘనం. వాడు అందులో ప్రతి ఒక్క కుండలో ఒక బొమ్మలాగా ఒక వాడి ప్రతిబింబాన్ని పడేసుకున్నాడు. వాడు ఎట్లా ఉంటే అట్లా పడ్డాడు. అంటే వాడు నిరాకారం కాబట్టి నిరాకారంగా పడాలి. ఆ నిరాకారానికి ఏముంది? ఒక శక్తి ఉంది, ఒక చిత్ కనిపించి చూడాలి అనేటువంటి ఒక శక్తి ఉంది. వాడికి ఏముంది అంటే, ఒక్క నిమిషం ఆగండి. నాకు గల శక్తులు రెండు. తనకు తాను గుర్తించగలదు, తాను అనుభవించే వాటిని గుర్తించగలదు. దానికి రెండు శక్తులు ఉన్నాయి. ఏమేమిటి? ఒకటి తనకు తాను, నేనెవరో నాకు తెలుసు, నేను అనుభవించేటువంటి అనుభవం కూడా నాకు తెలుసు. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ప్రతిబింబాలకి ఏం తెలిసింది చెప్పండి? అనుభవించే అనుభవం తెలుస్తోంది. తనెవరో తనకు తెలియదు. తనెవరో తనకి ఎందుకు తెలియదు అంటే అది ప్రతిబింబం కాబట్టి దానికి తెలియడం లేదు. ప్రతిబింబానికి రెండు శక్తులు, వాడి లైటు హీటు రెండు కావాలి కదా వాడికి. ఆ రెండు రాలేదు కదా వీడి దగ్గరికి, ఒకటే వచ్చింది కదా. కుండల్లో ఉన్న ఆ సూర్యబింబానికి ఏమేమి వచ్చినాయి? సూర్యబింబంలాగా కాంతిగా కనబడుతుంది కానీ వేడిమి రాలే. అయితే నీళ్ళల్లో ఆ కుండని అలాగే చాలాసేపు పెట్టండి, కొంతసేపటికి నీళ్లు కూడా వేడెక్కుతాయి. అంతేకాని సూర్యుడంత మండవు. నీళ్లు వేడి కడతాయే కానీ, అంటే కొంచెం మాత్రం వేడి వచ్చింది. సూర్యుడి వేడిమిలో కొద్దిగా వేడి వచ్చింది. ఇప్పుడు చాలా కాలం ఉండబట్టి. చాలా కాలం నేను ఉన్నానా అండి అంటే బహునాం జన్మనాం, అంటే చాలా జన్మలెత్తి ఉన్నావు నువ్వు ఇక్కడే. నీ లోపల ఈ జీవుడు ఇప్పుడు ఎవడో తెలిసిందా? ఎవడు? ప్రతిబింబం. ప్రతిబింబానికి ఏం కావాలి? రెండు శక్తులు కావాలి. ఒకటే ఉంది, అనుభవాన్ని గుర్తిస్తోంది, మనకందరికీ తెలుసు. కానీ తనెవరో దానికి తెలియలే. అందుకే నువ్వెవరో నువ్వు తెలుసుకోని రమణ మహర్షి చెప్పింది. కోహం పిల్లవాడు పుడుతూనే పుడతాడు. వాడు అని ఏడుస్తున్నాడు అంటారు కానీ వాడు అని ఏడవటలే. కోహం అడుగుతున్నాడు, నేనెవరు కాస్త చెప్పండి రా. మనం చెప్తున్నామా? నువ్వు చిచ్చువి, నువ్వు గిచ్చువి, రకరకాల పేర్లు పెట్టేస్తున్నాం. మొన్న ఎవరో ఏదో పేరు పెట్టారు, ఆ పేరుకి అర్థమే లేదే అని చెప్పాను.
ఏం పేరు పెట్టారంటే ఆ పిల్లకి అస్మిత, హాస్మిత. ఆ పిల్ల ఖచ్చితంగా చెప్తున్నా హాస్మిత అని, HA అని చెప్తోంది నాకు. స్మిత అంటే నవ్వేది అని అర్థం. సుస్మిత అంటే బాగా నవ్వేది అని అర్థం. బాగా నవ్వుతోంది ఆ పిల్ల అంటే సంతోషం. అస్మిత అంటే నవ్వనిది అని అర్థం. హాస్మిత అంటే అసలు అర్థం లేదు. వాళ్ళ నాన్న అడిగి పాపులారిటీ అని చెప్పింది ఆ పిల్ల. హాస్మిత అంటే పాపులారిటీ అని తెలుగులో ఇచ్చారని నాకైతే ఆ పదం ఎక్కడా తెలియలేదు. మరి నా డిక్షనరీలో లేదేమో, నేను అంత చదువుకోలేదేమో. అంత నమస్కారం. గూగుల్లో వెతికి ఇట్లాంటి పేర్లు పెట్టుకుంటున్నారు మనుషులు. ప్రతిబింబానికి తను ఎవరో తనకు తెలియదు. ఆ కోహం అన్నప్పుడు, కోహం అన్నట్టు పిల్లవాడు పుడుతూనే కోహం అని పుడుతున్నాడు. నేను ఎవడో నాకు చెప్పండి రా నాయన. వాడికి ఏమని చెప్పాలి? సోహం అని చెప్పాలి, సోహం అని చెప్పాలి. మనం సోహం అని చెప్పం. సోహం అంటే ఏమిటి? అది నువ్వు, ఏది నేను, తత్తు త్వమసి, అదే నువ్వురా. ఏది? ఆ సచ్చిదానందమే నువ్వుగా పుట్టావుగా నాయన. నువ్వు దేహం కాదు, నువ్వు ఇంద్రియాలు కాదు. నువ్వు దేహం ఇంద్రియాలన్నీ ఏమిటి? పంచభూతాలు. అవి కావు నువ్వు. ఆ పంచభూతాల అసలు స్వరూపం ఏమిటి? సత్తు. చిత్తు కాదు, సత్తు. ఆ పంచభూతాల అసలు స్వరూపం సత్తు. అంటే పరమాత్మలో సగభాగం నువ్వు, వివర్తమైన సగభాగం అంటే నీ శరీరం. ఆ లోపల జీవుడుగా ఉన్న ప్రతిబింబం ఆ మిగిలిన సగభాగం చిత్తు. ఆ చిత్తు యొక్క ప్రతిబింబమే మన దగ్గర జీవుడుగా పడింది. ఈ జీవుడు ప్రతిబింబం అని తెలుసుకోవడానికి మీకు చెప్తాను. జీవుడు పోయాడు అంటారు. చాలాసేపు అవుతుంది, పర్వాలేదా? నెక్స్ట్ క్లాస్లో చెప్పాలనుకోండి. ఇంకా చాలా పెద్దది ఉంది. జీవుడు మొదలు పెడితే అవ్వదు. మీరు మళ్ళీ ట్రెండ్ ఇట్లాగే లేకుండా మళ్ళీ పోతే వినరేమోనని నాకు బాధ. కంటిన్యూ చేస్తే ఇంకా పెద్దది ఉంది, ఇంకా చాలా ఉంటుందమ్మా. కొంచెం చెప్పి ఆపేస్తాను. ఈ జీవుడు కథ చెప్పి, జీవుడు కుండలో కొన్ని నీళ్ళే పెట్టుకున్నాం కదా మనం. ఈ కొన్ని నీళ్లు ఖర్చు అయిపోయిన తర్వాత మనం చచ్చిపోతాం అంటున్నాం. కర్మ అయిపోయింది, చచ్చిపోయినాం అంటాం కదా మనం అందరం కదా. కర్మ ఎందుకు అయిపోతుంది? ఈ శరీరంతో నేను లిమిటెడ్ కర్మను తెచ్చుకున్నాను. దాని పేరు నా ప్రారబ్ధ కర్మ. ఈ నీళ్లు, ఈ కుండకి చిల్లులు ఉన్నాయి. ఆ చిల్లుల్లో నుంచి ఈ నీళ్లు కారిపోతున్నాయి. ఒక్కొక్క చుక్క కారిపోతున్నాయి. అంటే నాకు రోజు రోజు గడిచే కొద్దీ నా కర్మ అంతా అయిపోతుంది. ఎప్పుడు నా కర్మ పూర్తిగా అయిపోయిందో నా కుండ ఉంటుంది. కుండలో నీళ్లు లేవు. నీళ్లు లేకపోతే కుండకు పని లేదు. ఎప్పుడు నీళ్ళు అయిపోతాయో సూర్య ప్రతిబింబం పడటం మానేస్తుంది. నీళ్లు ఇన్ని నీళ్లు ఉన్నంత వరకు పడుతుంది. ఇప్పుడు బింబం పడటం మానేయడమే జీవుడు పోవడం. ఎక్కడికి పోయినాడు ఈ ప్రతిబింబంగాడు? బింబం దగ్గరికే పోతాడు. బింబము చూడండి, అది బాగా గమనించండి. ఇక్కడ ఈ పాయింట్ గమనించాలి. సూర్యకిరణాలు నీళ్లల్లో పడ్డాయి. నీరు దాటిపోవడానికి కుండ అడ్డొచ్చింది. అందువల్ల నీరు దాటిపోలేక అవి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళాయి. ఇన్ని రోజులు నీళ్లలో ఉండబట్టి ఆ నీరు సర్ఫేస్ మీద కుండ ప్రతిబింబం ఉంది, నా సూర్యబింబం. నీళ్ళు ఎప్పుడు అయిపోయినాయో ఇది అక్కడికే వెళ్ళింది. కాబట్టి జీవో బ్రహ్మైవ. ఈ నీళ్ళు అయిపోతే ఈ కుండ చచ్చిపోయాడు. నా నీళ్ళు అయిపోయినాయి అనుకోండి, నా జీవుడు పోయాడు అంటున్నాం. మనం పోయాడు అంటున్నా. ఎక్కడికి పోయినాడు జీవుడు? ప్రతిబింబం కాడు, బింబం దగ్గరికి పోయినాడు. అంతేనా? మరి ఎందుకు రాయాడో? కుండేమో కుండ సంగతి తెలిసిపోయింది. పంచభూతాలు అది మనమే కదా మళ్ళీ పంచభూతాల్లో తీసుకెళ్ళి కలిపాం కదా. ఆ జీవుడు కాస్త పోగానే జీవుడు ఎందుకు పోయినాడు?
కర్మ అయిపోయింది. కర్మ ఎందుకు అయిపోయింది? కర్మ లిమిటెడ్. కర్మ ఎప్పుడు అన్లిమిటెడ్ అవుతుంది? ఇది పగలగొట్టేస్తే అన్లిమిటెడ్ అవుతుంది. అప్పుడు ఇంకా జీవుడు పోవడానికి వీలే లేదు. ఏమ్మా ఇంతవరకు అర్థమైందా? ఇక్కడి నుంచి ఇంకా ఒక పెద్ద పాఠం ఉంది, అది మళ్ళీ రేపు చెప్తాను. ఇప్పుడు మొదలు పెడితే అది ఇంకా గంటన్నర తీసుకుంటుంది. ఇవాళ పాఠంలో అర్థం కాని విషయం ఏదైనా ఉంటే అడగండి, చెప్తాను. ఏమాత్రం అర్థం కాకపోయినా అమ్మాయి నాకు అర్థం కాలేదు అని అడగండి, చెప్తాను. అర్థమైతే ఇంకా వెళ్ళిపోతాను. ఏమో అందరికి అర్థమైందా? దేహాత్మభావం అర్థమైంది, జీవాత్మభావం అర్థమైంది. బ్రహ్మాత్మభావం ఏమిటి? నేను బింబాన్ని కాదు, నేను ప్రతిబింబాన్ని కాదు, నేను బింబాన్ని అని తెలుసుకుంటే నీకు బ్రహ్మాత్మభావం వస్తుంది కదా. దేహాన్ని చూస్తూ, అందుకే మీరందరూ అమ్మవారి స్వరూపం మా ఇంట్లో అమ్మవారు తిరుగుతోంది అంట. ఎందుకంటున్నాను? అమ్మవారి వివర్త రూపం పంచభూతాత్మకమైన శరీరాలు. మీ శరీరాలన్నీ మా ఇంట్లో తిరుగుతూ ఉంటే మిమ్మల్ని అమ్మవారు వివర్తం అవ్వకుండా అసలైన అమ్మవారి రూపం అనుకోవడానికి నాకు బాధ ఏమిటగా? అందులో ఉన్నవాడు ఎవరు? నేను పరమాత్మని. నా ప్రతిబింబాలన్నీ మీ నీళ్ళల్లో పడ్డాయి కదా. మరి ఆ కుండకి వీళ్ళు బ్రాహ్మణులు, వీళ్ళు వైశ్యులు, వీళ్ళు శూద్రులు, వీళ్ళు మారవాళ్ళు, వీళ్ళు మాదివాళ్ళు, అది గిసాయకుండా, ఇది పారకుండా, అది కళ్ళకుండా, ఇది ఇంకోకుండా, ఏం తేడా? అది ఆ ఇంట్లో పుట్టింది, ఆ పని చేస్తోంది. ఆ కుండని వాళ్ళ ఇంట్లో పెట్టారు కదా. కుమ్మరి వాళ్ళ ఇంట్లో ఉంటే అది కుమ్మరి కుండ, మాదిగ వాళ్ళ ఇంట్లో ఉంటే అది మాదిగ కుండ, బ్రాహ్మణుడి ఇంట్లో ఉంటే అది బ్రాహ్మణ కుండ. కుండకు మడే మైరా ఏముంది? ఏమీ లేదు. అది తెలిస్తే నువ్వు మళ్ళీ జన్మకి వెళతావు. ఇప్పుడు బ్రహ్మ సత్యము, జగత్తంతా మిథ్య. ఎందుకు మిథ్య? ఆవిడ నేను ఏం చేసింది? అవన్నీ మిథ్యా జగత్తును సృష్టించింది. మీరు 4 అంతస్తుల మేడ సృష్టించినట్టు కదా. అందులో తాను కూర్చుని ఆ పరమాత్మని ప్రతిబింబంగా అందులో ఉండవయ్యా, దీన్నంతా నడిపించు అంది. ఇప్పుడు చూడండి, కుండలో నీళ్లు ఉన్నాయి కదా, సూర్యబింబం కుండలో పడింది కదా. సూర్యబింబం పడకముందు కుండలో చీకటి ఉంది కదా, అది కదా అజ్ఞానం అన్నాం. ఆ అజ్ఞానంలో ఆ ప్రతిబింబం పడి ఆ కుండ లోపల నీకు కాంతి ఉందే లేదా? ఇప్పుడు నీ లోపల కాంతి నీ మనస్సు చూస్తుందన్నావు. మనస్సు అది గైనడిక్ అయింది, నేను గ్రహించానన్నావు. మనస్సు బాగలేదన్నావు, ప్రాణం బాగలేదన్నావు, చెయ్యి బాగలేదన్నావు. అన్నీ నాకు రోగం. నీ జ్ఞానం అది. జ్ఞానం ఉంది కదా మనకి. మన జ్ఞానం ఏం జ్ఞానం? ఆభాస జ్ఞానం. అర్థమైందా? అంటే ప్రతిబింబం కుండలో పడి కుండను మాత్రం ప్రకాశింపజేస్తోంది, తాను ఎవరో చెప్పటం. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానగణః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. బ్రహ్మైవ అహమస్మి అనుకుంటున్నప్పుడల్లా నేను ఈ లోపల ఉన్నటువంటి జీవుని ప్రతిబింబాన్ని కాదు, ఆ బింబాన్ని అని అనుకోండి చాలు. తత్ త్వమసి అని గురువు చెప్పిన మాట కూడా అదే. ఏమ్మా వెళ్ళిరంట. నెక్స్ట్ క్లాస్లో ఏం చెప్పుకోవాలి మనం?